యూట్యూబ్ ఛానల్లో అంతర్జాతీయ వార్తలను రోజు అందిస్తున్నటువంటి ఏకైక యూట్యూబ్ ఛానల్ ఆర్టీవీ అంతర్జాతీయ వార్తా విశేషాలు. నమస్తే అండి, నా పేరు డాక్టర్ ఆలేటి ఆటం. ఆలేటి ఆటం వరల ఆర్టీవీ వార్తా విశేషాలు. ఈరోజు ప్రగతిశీల ప్రజాతంత్ర ఉద్యమాలతోటి జీవితాన్ని దేదీప్యమయానంగా ధన్యతం చేసుకుంటున్న ఒక విప్లవ యోధుల గురించి మనం ఈరోజు ఇంటర్వ్యూ చేద్దాం. చేసే ముందు ఇంటర్వ్యూ అనేది కాదు, కానీ ఇది ఒక మాట ముచ్చట్లుగా ఎన్నో అనుభవాలు. ఒక రెడ్ ఆర్మీ చైనా రివల్యూషన్ కానీ, లేదా ఖమ్మం జిల్లాలో కూలి పోరాటాలు, చారిత్రాత్మకమైన కూలి పోరాటాలు కానీ, వేరే తెలంగాణ విప్లవ సాయుధ పోరాటం కాలం నాటి ఆ చాకలైలమ్మ వరికుప్పల కోతల దగ్గర జరిగిన తిరుగుబాటు కానీ, వాటికి తీసిపోయిన రీతిలో అసలు బాహ్య ప్రపంచాన్ని తెలియని అపూర్వమైన విప్లవ ఘట్టాలు వీరి జీవితంలో ఉన్నాయి. వాటిని గురించి ఒకసారి మనం మాట్లాడదాం. రెడ్ సల్యూట్ అని అలా నమస్తే నల్ల రెడ్ సల్యూట్. మన ఇంటి పేరు ఏం పేరయ్యా? బోర్డ్ అండి. మా ఇంటి పేరు బోడ సామ్యుల్ గారు. బోడ సామ్యుల్. ఇప్పుడు పాత నిబంధన ఉన్నదండి, ఓల్డ్ టెస్టిమెంట్ ఉంటుంది. దావీదు రాజు కొడుకు సలోమాను, అట్లా ఆ వంశ పరంపరలో వస్తున్న పేరే సామ్యుల్ లాగా మీరు బిలువరయ్యా? నేను క్రిస్టియన్ ఏం కాదు. ఎట్లొచ్చింది పేరు మరి? అయితే నాకంటే ముందు ఒక 6 మంది కొడుకులు మా అమ్మకు పెట్టి చనిపోయారట. అయ్యో. నేను 7వ. మాకు తోడబుట్టినటువంటి అక్కలు కూడా ఉన్నారు, చెల్లెళ్ళు కూడా ఉన్నారు. 2 చెల్లెళ్ళు, 2 సంతానం, ఒక తమ్ముడు. మొత్తం 12 మంది మేము. నాన్నగారి పేరు ఏం పేరు? మా నాయన పేరు బోడ జంగయ్య. అమ్మగారి పేరు పోచమ్మ. పెద్ద సంతానం కొడుకులు. తర్వాత ఇప్పుడు 6 చనిపోయింది అంటుంది కదా. మీకు అక్కలు ఉన్నారు? అక్క ఉంది. అక్క పేరు ఏం పేరు? అక్క పేరు సత్యమ్మ. బావగారి పేరు? బావగారి పేరు చంద్రయ్య. ఏంటి పేరు? ఇంటి వారికి ఇచ్చిండ్రు? చిన్నతుండ్ల గ్రామానికి ఇచ్చాము. అదేమో పేతుండ్ల విలేజ్. మా విలేజ్ నుంచి ఆ విలేజ్ కి 2.5-3 కిలోమీటర్. తర్వాత సంతానం ఎవరు? ఇంకో అక్క ఉంది. వారి పేరు ఏం పేరు? శారదమ్మ. బావగారి పేరు? కిష్టయ్య. వారు ఎక్కడ ఉంటారు ఇప్పుడు? మన తిమ్మపూర్ విలేజ్ లో. అంటే మొత్తం మన సరౌండింగ్ బార్డర్. తర్వాత మా అక్కకి ఇచ్చినటువంటి ఊరుకు సంబంధించి చూస్తే ఒక 10 కిలోమీటర్లు అట్లా ముందు 5 మంది చనిపోయారు. 5 మంది తర్వాత అక్క తర్వాత ఇంకో అక్క. ఇప్పుడు వాళ్ళంతా లివింగ్ లో ఉన్నారు. 2 అక్కలు, ఒక అక్క ఉంది, ఒక అక్క చనిపోయింది. వాళ్ళ పేర్లు చెప్పండి. ఇప్పుడు 2 అయిపోయింది. మూడో సంతానం? మూడో సంతానం నేనేనండి. మీరే? నా తర్వాత చెల్లి అనసూయ, జోగు అనసూయ అని జోగు వాళ్ళకి ఇచ్చిండ్రు. జోగు యాచారం గ్రామానికి చెందినటువంటి జోగు సోమయ్య గారికి ఇచ్చిన. మా నాన్నగారి పేరే సోమయ్య గారు. అయితే మా చెల్లె తర్వాత ఇంకో అబ్బాయి పుట్టి చనిపోయాడు. ఆయన పేరు బుగ్గరాములని పేరు పెట్టుకున్నారు. ఆయన కూడా పుట్టిన తర్వాత చనిపోయాడు. ఆ తర్వాత స్కైలాబ్ పడ్డప్పుడు మా తమ్ముడు పుట్టాడు. రాత్రి 1 గంటలకు పుట్టాడు మా తమ్ముడు. ఆయన పేరు కూడా ఇప్పటికీ స్కైలాబ్. చూసిందండి, స్కైలాబ్ హైతనార్లో ఒకరు ఉన్నారు. ఇప్పుడు స్కైలాబ్ కేవీపీఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఉన్నారు. వీరు కుటుంబంలో ఉన్నారు. అంటే మనుషుల్ని ఆనాటి ఆ జ్ఞాపకాలు మీకు ఐడియా ఉందా? స్కైలాబ్ అంటే ఓ కుక్కలు, కోతులు అన్ని కోసుకొని అయిపోతుందని. అంటే అది స్కైలాబ్ అంటే అంతరిక్షంలో ఉన్న ఒక ల్యాబ్, ఒక ఉపగ్రహం. అది ఫెయిల్యూర్ అయ్యి అది పడుతూ పడుతుంది. మామూలు భయంకరమైన మూఢనమ్మకాలు, విష ప్రచారాలు. దాని తర్వాత పడుచుకలు కూడా మంచిది. కోళ్ళన్నీ కూడా మధ్యాహ్నం పూటనే ఇళ్ళ కొరకు వచ్చినాయి. అవునవునవును. అసలు కోళ్ళు ఇట్లాంటి పెద్ద జ్ఞాపకార్థం. అయితే మన కుటుంబంలో కూడా ఖగోళ శాస్త్రానికి సంబంధించిన విషయం మిమ్మల్ని కూడా వదిలిపెట్టలే. ఏం వదిలిపెట్టలేదు. ఎవరికి వచ్చింది ఆ తాట పేరు పెట్టాలని?
ఊర్లో ఉన్నటువంటి రెడ్డిస్ అరే ఇలా స్కైలా పడ్డదిరా జంగే, మీ కొడుకు పేరు స్కైలా బెట్రా అని వాళ్ళు యాక్సెప్ట్ చేయడం చాలా అసలు మామూలు విషయం కాదు. ఒకటి మా తమ్మిని తర్వాత ఒక అబ్బాయి పుట్టి చనిపోయాడు. తర్వాత మా చెల్లె పుట్టింది కవితను కూడా మేము మొండిగౌరు వెళ్ళి మా మీనబాబుకి ఇచ్చాం. మొండిగౌరు వెళ్ళి మా మీనబాబుకి ఇస్తే ఆయన ఒంగడుగుండే యాక్సిడెంట్లో చనిపోయాడు. నాయనంపల్లి మళ్ళీ ఆయన చనిపోయిన తర్వాత నాయనంపల్లి గ్రామానికి చెందినటువంటి ఆనంద్, మేడుబాయి ఆనంద్కు సంబంధించింది, ఆయన కూడా ఆదర్శంగానే మా చెల్లెను వివాహమైనటువంటి గొప్ప వ్యక్తి. మనసులో ఎంతో మంది ఉంటారు, కానీ అరే నేను భర్త చనిపోయినా చేసుకోవాలి అని అంటే చాలామంది అనేక ఇబ్బందులు పడే ఆలోచనలో కూడా ఉండేటోళ్ళు ఉన్నారు. ఆనంద్ కమ్యూనిస్టు పార్టీలో ఉన్నాడు కాబట్టి నేను అట్లే వెంకటేష్ అన్న చెప్పగానే, నేను పొలకంపల్లి వెంకటేష్ అన్న చెప్పగానే ఎమ్మడే ఆయనే ఉండి అన్న నేను చేసుకుంటా, మీరు ఎందుకు బాధపడుతున్నారు, చిన్న వయసు కదా ఆమెది కూడా అని చెప్పగానే ఎమ్మడే ఆనంద్కు ఆర్య సమాజంలో తీసుకొని పెళ్లి చేసినాం. సుల్తాన్ బజార్లో పెళ్లి చేసినాం. కానీ ఆదర్శం అంటే అట్లా ఉండాలని నాకు అనిపిస్తుంది. మన ఎంబడి ఏమొస్తుంది ఏం చేస్తుంది అనేది కాదు, కానీ ఆయన రెండోది మరి సామ్యాల్ అనేది మీరు పేరు వచ్చింది కదా. అయితే మా తాతకి చదవచ్చు. మా తాత లాలా మహమ్మద్ అని ఆయన తాన చదువు నేర్చుకున్నాడు. మా తాత కూడా, తాతగారి పేరు లాల్ మహమ్మద్ కాదు పెంటయ్య, బోడ పెంటయ్య. లాల్ మహమ్మద్ గారి దగ్గర చదువు నేర్చుకున్నాడు. ఊర్లో ఉన్నటువంటి ముస్లిం దగ్గర చదువు నేర్చుకున్నాడు. మా తాతగారు యక్షగానానికి సంబంధించిన పాటలు, శ్రీకృష్ణ రాయబారానికి సంబంధించింది, ఇదంతా కూడా శ్రీకృష్ణుడు. అందుకొరకే మీరు మన కళాకారులు యక్షగానాలు, శ్లోకాలు, పద్యాలు పడుతుంటే తన్మయంగా తదేకంగా మీరు చూస్తే నేను గమనిస్తా ఉంటుంది. దాంట్లో మన చెప్తాను మంచి హార్మోనిస్ట్ అని చెప్తాను కదా. అయితే నా పేరు సామ్యాల్ అని పెట్టడానికి ఏంటంటే, అరే పుట్టిన కొడుకులందరూ మగపిల్లలందరూ చనిపోతా ఉన్నారు అని మా ఊర్లో మత్తయ్య అని ఉండే, ముత్తయ్య ఫస్ట్. ఆయన మా తండ్రులకి వీళ్ళందరూ కూడా చదువు నైట్ పూట ఇంగ్లీష్ పనిచేసుకుంటూ వచ్చి, కొద్దిగా చదువుకున్న అయితే ముత్తయ్య అంటారు, మత్తయ్య అని ఆయన దగ్గర పోయినప్పుడు అట్లా మీ కొడుకు పేరు సామ్యాల్ అని పెట్టుకుంటే, ఇంకో ఆమె నక్కడత రాములమ్మ అని ఉంది, ఇద్దరు కూడా క్రైస్తవులే, క్రైస్తవ కుటుంబాలే, ఈ పేరు పెట్టుకోరని నక్కడత రాములమ్మ అట్లా కిరాస్తం మత్తయ్య అంటోళ్ళు మా అమ్మకు మా నాయనకు ఒప్పించి ఈ పేరు పెట్టారంటారు. అయితే మా ఆయన పెట్టుకున్నది నరసింహ, నా పేరు సామ్యాల్ గారు. అట్లా నా పేరు సామ్యాల్ అని పెట్టినటువంటి పరిస్థితి ఉంది. మత్తయ్యకు సంబంధించింది మిషనరీ ఊర్లో ఆయన ఏం బోధన చేసుకునేదో ఏమో కానీ ఆదివారం పిల్లలందరినీ కూడా పిలిపించి ఏం చదువుతున్నారు ఏంటిది అని మా దీపస్థలో ఉన్నటువంటి పిల్లలందరినీ కూడా పిలిచి మాట్లాడుతాడు. ఏదన్నా తప్పు మాట్లాడినా అట్లా కాదు బిడ్డ ఇట్లా అని మంచిగా పాలపొడి ఇస్తాం కదా. పాలపొడి ఇస్తే పాలపొడి అని అవన్నీ కూడా ఏం లేదు. కోట్లు ఇచ్చేదా? ఏం లేదు. ఈ మనకి ఇచ్చేది ఆయనకి చాక్ పీసులు ఇచ్చేది రాసుకోవడానికి. ఇప్పుడు ఉన్నది కూడా చెక్క పలకలే కదా. అవును. బుడిమాకి తీసుకురావాలి, పలకల మీద దుద్దాలి, లేదా కాకరాకు దంచడం, పసరు దంచి పెట్టి అట్లా చూసుకుంటాం. అదొక ప్రాజెక్ట్ పిల్లలకి మంచి ఆట, సంతోషం. ఇక కూరగాయలకి ఇప్పుడు బ్యాగులు పట్టుకపోయినట్టు చెక్క పలక ఈ ప్లేస్ సంఖ్యలు వేసుకొని ఏమన్నా టైర్లు ఇట్లా ఉంటే టైర్లు వెళ్తే కర్రను ఇంతసేపు కోతుకో మాట ఆడాలి, ఇంతసేపు గిల్లి దండ ఆడాలి, రాత్రిపూట ఏడు పెంకాసులు ఆట ఆడేది, రాత్రిపూట మళ్ళీ కబడ్డీ ఆడేటోళ్ళం, నీళ్ళతోని గీతలు గీసి కబడ్డీ ఆడేటోళ్ళం. రెండోది మేము ఇది కూడా చేసేది, ఏమి
ఆమ్దం లొట్టలు ఉంటాయి కదా, అవును. ఆమ్దం చేను లొట్టలు, అవును అవును. అవన్నీ తీసుకొచ్చి కపిష్కలు దంచి ఆ, కలర్ తయారు చేసుకునేది. ఆ, ఎందుకంటే గ్రామాలలో అప్పుడు తాతలు తండ్రులు అందరూ కూడా యక్షగానాలు ఆడేది. భూస్వాములకి వ్యతిరేకంగా వాళ్ళు పడుతున్నటువంటి శ్రమని గుర్తించి పటేల్ ముందర ఆ, పొద్దున దాకా పనిచేసిన జీతగాడు కుర్చీలో కూర్చోవాలి, మీసం ఉడేయాలి. సహజంగా వచ్చేది పాటలు, సహజంగా వచ్చేది. అప్పుడు ఏదో ఒక ఆటల ధరాపాలుని బిడ్డే బీరకాయల దొంగ ఉమ్, అని ఓ దొరబిడ్డే బీరకాయల దొంగతనం చేస్తే పేదోని పిల్లని ఎందుకు పట్టుకుపోయి కొడుతున్నారు ఉమ్. అని అక్కడ స్పష్టంగా కనిపించేది. అది చిత్రం కండ్లాలు కనిపించేది. కా- అక్షరాలు పదాలు బలవంతంగా పెట్టినట్టు ఉండకపోయేది, సహజంగా ఉండేది. సహజంగా వాళ్ళ గొంతు కూడా సహజంగా ఉండేది, రాగాలు కూడా రాగయుక్తంగా ఉండేది. అట్లుండే పొద్దుగాల వారు పాడితే వేరేటోళ్ళు కూడా ఈజీగా పాడేటట్టు ఉండేది, ఈజీగా. తాళం మధ్యలో ఆ, కాళ్ళు వేస్తూనే ఉండేది పాట. గొప్ప రచన శైలి వాళ్ళది. సహజంగా ప్రాక్టికల్ గా వచ్చేది. మా దగ్గర ఇప్పుడు లేదు, ఇప్పుడు ఆ ఒరవడి లేదు. లేదు. ఆ పాత తరంలో పాడుతంటే వినడమే తప్ప. ఇప్పుడు ఆ యక్షగానాలు పోయిన తర్వాత ఇప్పుడు దేవుళ్ళ పేరుతోటే ఎల్లమ్మాట, వెంకటేశ్వర స్వాములది, ఇట్లా అనేక ఒగ్గు కథలు ఇట్లా. ఒగ్గు కథలు ఇవన్నీ ఇట్లా వచ్చేటి ఇప్పుడు వస్తున్నాయి. అయితే ఇప్పుడు మీరు సామ్యాల్ గారు అన్న తర్వాత మీరు చర్చికి పోలేదు, ప్రార్థనకు పోలేదు, మన కుటుంబాలకి సంబంధమే లేదు. అయితే నేను ఆదివారం ఆడికి క్రైస్తం ఇంటికాడికి పంపేది మా అమ్మ మా నాయన. ఆహా. చదువు- భయానికి ఎడిపోతాడు, ఎటుపోతాడో ఏమో అనే భయం, కాదు. బతకడు అని అంత నమ్మకం, ప్రాణభీతి, ప్రాణభీతితోటి పెట్టనేది పెట్టిన ఏమో ఉంటే. ఇక అట్లా నక్కడత రాములమ్మ వీళ్ళంతా కూడా నీ కొడుకు బతకడు, ఇక సామెలు పేరు పెట్టరు కదా అని మా తల్లిదండ్రులకి విశ్వాసం కల్పించారు. వాళ్ళకి ధైర్యం. ఇక ప్రతి ఆదివారం నన్ను వాళ్ళ ఇంటికి పంపించి ట్యూషన్, ఓ గంట సేపు ట్యూషన్ చెప్పించుకొని అప్పుడు అక్కడ కూడా పాటలు నేర్పేటోడు. క్రైస్తవ మత అంటే అయినా కూడా పాటలు ఏ చర్చ్ సిఎస్ఐయా, బాప్టిస్టా లేకపోతే ఎంబీటీ ఉన్నట్టు. ఆహా. అంటే విశ్వవాణి ఉంది కదా, అవునవును, వాళ్ళకి సంబంధించినటువంటి వాళ్ళే. ఆహా. అయితే ఇప్పుడు మీరు ట్యూషన్ అంటే అది క్రిస్టియానిటీ సర్వీసులో అంతర్భాగం. అంటే క్రైస్తవ్యంతో పేరుతో పాటు విద్యాబోధన అందుకోవడంలో కూడా రెండోది మానసిక ధైర్యానికి. కాల్ మార్క్స్ ఏమంటాడంటే క్రైస్తవం బానిస సమాజంలో బానిసలకు పెద్ద నిట్టూర్పు ఓదార్పునిచ్చింది అంటారు. అయితే సరే బానిస సమాజంలో ఏమో కానీ భయం భక్తితోటి 6 సంతానం పోయిందని అమ్మ నాన్నకు మాత్రం ధైర్యం ఇచ్చింది. ఆ సంస్థ మాత్రం క్రైస్తవం మాత్రం ధైర్యం, అక్షర జ్ఞానం నేర్పించింది, ఇంటి కుటుంబంలో ధైర్యాన్ని నిలబెట్టింది. సంతోషం అండి. ఇప్పుడు ఏ రోజు కూడా నేను చర్చికి పోయింది కూడా లేదు. అదొకటి. మరి మీరు మీ ఎడ్యుకేషన్ ఎక్కడ జరిగింది? ఎడ్యుకేషన్ ఊర్లో జరిగింది. ఎక్కడ జరిగింది? పేతుంల విలేజ్ లో జరిగింది. ఇప్పుడు ఏ మండలం అది? ఇబ్రహీంపట్నం మండలం. ఇబ్రహీంపట్నం మండలం. తర్వాత నేను నేదునూరు హాస్టల్ పోయాను, అక్కడ ఒక 2 నెలలే ఉండాను. తర్వాత మళ్ళీ చింతుల్ల హై స్కూల్ కు పోయాను. అమ్మ నాన్న మరి ఒప్పుకున్నారా? అమ్మ నాయన చదువుకు సంబంధించింది ఒప్పుకున్నారు. అదేయా. ఇప్పుడు ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే పార్టీ, కమ్యూనిస్ట్ పార్టీ ఉద్యమాలు, వ్యవసాయ కార్మిక ఉద్యమాలు, రైతు ఉద్యమాలు, ప్రగతిశీల ప్రజాతంత్ర ఉద్యమాలు, వీటన్నిటితో మీ జీవితం పెనవేసుకున్నారు కదా. ఈ బాల్యం నుండి పడ్డదా మీకు? నాకు విలేజ్ లో మీరు అన్నారు అదే భూస్వాముల పీడనకు వ్యతిరేకంగా, దౌర్జన్యానికి వ్యతిరేకంగా పాటలు పాడడం, ఉప్పసు పోనడం. అయితే మా ఊర్లో భూస్వాముల కుటుంబాలు ఉన్నాయి. బత్తుల రంగారెడ్డి అలాంటి 1200 ఎకరాల పట్టదారు ఆయన. వాళ్ళ పరంపర ఉన్నారా? ఉన్నారు. అంటే ఆయనకు పిల్లలు కాలేదు, 2 కొడుకుల్ని దత్తత పుత్రులు తీసుకున్నారు. వాళ్ళ వారసత్వం ఉంది. ఇప్పుడు ఆ ల్యాండ్ అట్లనే ఉన్నదా? లేదు, కొంత సిలింగుల్లో టెనెంటుల్లో వెళ్ళిపోయింది. అంటే 100 ఎకరాల మీద లేరు ఇప్పుడు. లేరు. 40, 30, 25, 40 కూడా కష్టం. అంటే వాళ్ళ కొడుకుల పేరు అందరి పేరు కలిపితే 100 ఎకరాల దాకా ఉండొచ్చు, లేదనేది ఏం లేదు. ఆయన ఒక 5-6 గ్రామాలకు భూస్వామి పంపకం జరిగింది. కొన్ని చోట్ల జరిగింది. ఇప్పుడు ఆయన పీడనకు వ్యతిరేకంగా కొన్ని కోట్లలో కూడా కేసులు ఈ రోజు వరకు కూడా జరుగుతున్నాయి. ఇప్పుడు ఆ పీడనకి మన ఇంట్లో కుటుంబానికి సంబంధం ఉన్నదయ్యా? లేదు. అయితే మా చిన్న ఆయన
ఆ, మా చిన్నాయన పేరు బోడ కిష్టయ్య. ఆ, అట్లే ఇంకో తాత కొడుకు పేరు బోడ రోషయ్య. ఆహా. కమ్యూనిస్టు భావాలు కృష్ణమూర్తి నాయకత్వాన మా ఊర్లో తెలంగాణ స్వైప్ల తెలంగాణ సాయుధ పోరాటంలో పనిచేసినటువంటి కాచం కృష్ణమూర్తి గారు మా విలేజ్కి తరచుగా వచ్చేటోడు. ఇప్పుడు మరి మన ఊర్లో కూడా అప్పుడు పోరాటాలు జరిగినాయి కదా, చాలా పోరాటాలు మన జరిగినాయి. తాతల కాలం నాటి మా తాతకి ఉన్నారా, దాంట్లో పాల్గొన్నారా? మా తాత సద్దులు మోయడం కానీ లేకపోతే మా తాత కార్యక్రమాలు 38 వచ్చింది. మా చిన్న తాత వాళ్ళకు 6 ఎకరాలు వచ్చింది, ఇంకో తాత వాళ్ళకి 6 ఎకరాలు వచ్చింది. ఇది భూమి పంపకం జరిగినప్పుడు 38 వచ్చింది మా తాతలకి. అయితే ఇది మన కుటుంబం తెలంగాణ విప్లవ సాయుధ పోరాటాలు పాల్గొన్నారు. వాళ్ళ పేర్లు చెప్పండి. ఇప్పుడు ఎడ్ల లింగారెడ్డి ఉన్నాడు. ఎడ్ల లింగారెడ్డి భూస్వాములకు యాంటీగా నిలబడ్డటువంటి కాదండి, మన కుటుంబానికి సంబంధించిన తాతలు. బోడపెంటయ్య. మీ తాతగారు పాల్గొన్నారు? మా తాత పాల్గొన్నారు. మా నాయన పాల్గొనలేదు కానీ మా తాతలు పాల్గొన్నారు. వాళ్ళ పేరు మీద 38. మా తాత తల్లి పేరు బోడ రామలమ్మ, అంటే రండరామలమ్మ అని అనేదట. మా తాత తొట్టెలు ఉన్నప్పుడు ఏమో చనిపోయిందంట. తొట్టెలు వేసినప్పుడు 21 రోజులకు ఏమో మా తాత తండ్రి చనిపోయిందంట. మా తాత తల్లే ఆయన పెద్ద చేసి. ఇప్పుడు తాతగారి జ్ఞాపకార్థాలు ఆ వారసత్వాన్ని పుచ్చుకొని ఇప్పుడు ఎర్రజెండా బిడ్డగా సరే జనరల్గా మీకు ఆ సంతృప్తిని, సంతోషాన్ని, అదేదో ఆ వీరత్వాన్ని ఆపాదించుకునే జీవితం ధన్యత అనిపిస్తూ ఉంటుందా మీకు ఎప్పుడైనా? అనిపిస్తుంది. దీంతో పాటు మన ఊర్లో ఇంకా విరోచితమైన ఘటనలు ఏమైనా జరిగినాయి? చాలా జరిగినాయి. ఏమేమి జరిగినాయి గుర్తు అనుకుంటా ఉంటారు కదా. ఇప్పుడు ఇదంతా వీరతలం ఇప్పుడు సాయుధ పోరాటం గుణపాఠాలు కానీ ఇతర వచ్చిన పోరాటాలు కానీ చాలా సన్నివేశాలు, చాలా ఘటనలు లేవు. అయితే మా విలేజ్కి సంబంధించిన దాంట్లో భూస్వాములే కమ్యూనిస్టులకి బువ్వలు తీసుకొచ్చి పలానా దగ్గర ఉన్నాం తీసుకుంటారంటే భూస్వాములే బువ్వలు తీసుకుని పోయాడు. భయానికి భూస్వాములు భయం భక్తి అట్లనే. లేకపోతే ఇప్పుడు భీమిరెడ్డి నరసింహారెడ్డి గారు కానీ మల్లు స్వరాజం గారు కానీ వీరు భూస్వాములు 2000 ఎకరాలు ఉన్నాయి. వాళ్ళ చిన్న మీదనే తిరుగుబాటు చేస్తారు. అట్లా అభిద భావాలతో వచ్చిండా లేకపోతే భయంతో? భయంతో అట్లా కట్టడి చేయగలిగింది అన్నట్టు. అంతే ఆ కట్టడితోటే కృష్ణమూర్తి గారు ఎమ్మిడిలకుంటకు వచ్చిందంటే భూస్వాములు బో తీసుకుని పోయేటోళ్ళు. దళం వచ్చిందంటే తీసుకుని పోయేటోళ్ళు. మా తాతలు చెప్పేటోళ్ళు, నేనేం చేయలేదు. నాకు కృష్ణమూర్తి గారితో కూడా సంబంధం ఏర్పడ్డది. సంబంధం ఏర్పడిన తర్వాత కృష్ణమూర్తి గారు మాత్రం పలానా గొట్టెనగడ్డలో తుంగి చెట్టు ఉందారా బిడ్డ అని ఇట్లా అడిగేటోడు. అంటే ఆయన జ్ఞాపకాలు ఎక్కడెక్కడైతే పేదలకి 38 భూములు వచ్చినాయో అక్కడక్కడ జమ్మి చెట్టు ఏడుంది, తెల్దుమ్మ చెట్టు ఏడుంది, నవిల్ చెట్టు ఏడుంది, వాళ్ళ అద్దులకు వాళ్ళ అడ్డలో మరి ఏదో కానీ అట్లా పెన్వేసుకొని ఉన్నటువంటి రోజులట. చూస్తున్నాను ఇప్పుడు గ్రామంలో ఎంత విరోచితమైన ప్రాంతాలు ఇదంతా. వీరుల రక్త తర్పణతోటి పోరాటాల జ్ఞాపకాలతోటి చెట్టు చేమ రాయి రప్ప గుట్ట అన్నీ ఆ తెలంగాణ విప్లవ సాయుధ పోరాటంలో పునీతమైన ఈ ప్రాంతం ఇప్పుడు ఈ మతోన్మాదం వైపు, కుల ఉన్మాదం వైపు, వైషమ్యాల వైపు నడుస్తున్న తీరు చూస్తుంటే ఇట్లాంటి పెద్దలు ఎవరైతున్నారో తిరిగి ఆ వారసత్వాన్ని పుచ్చుకొని ముందుకు నడుస్తున్నప్పుడు కూడా మిగతా తరం అంతా, మిగతా కుటుంబాల్లో, మిగతా ఆ ప్రాంతాల్లో లేకపోవడం అనేది కొంత విషాదకరమైన ఘటనే. అయినప్పటికీ అయ్యా మీరు మన ఊర్లో చెప్పుకోదగ్గ ఘటనలు ఏమేమి ఉన్నాయి వీర తెలంగాణ విప్లవ సాయుధ పోరాట కాలం? నేను అవే చెప్తాను. నాగటి రామయ్య గారు, నాగటి నారేకి 38 కింద వచ్చింది. హనుమన్ల రామయ్య భూస్వాములతోటి బాగా సగులుపడ్డాడు. దళితుల ఇల్లు భూస్వాములతో బాగా సగులుపడి 20-30 ఎకరాలు సాధించిన వాళ్ళు 38 కింద. అట్లనే నాగటి చంద్రయ్య, ఇంకో నాగటి మన ఎస్సీ కమ్యూనిటీలో నాగటి రామయ్య. ఎస్సీ కమ్యూనిటీలో జానడు గోసు పెట్టుకొని వీపు నంగిల్ లేకుండా ముసలోళ్ళు ఉండేది, రుమాలు చుట్టుకునేది చూసిండ్రు. మన ఊర్లో ఉండే నా కళ్ళ ముందులో కూడా చూడండి. పొట్ట పొడిస్తే అక్షరం ముక్క చదువురాని సామాన్యులు యోగి వేమన్నకి ఎట్లుంటుంది అట్లనే గోసు పెట్టుకొని ముందు వెనక పెట్టుకొని ఆ బాంచందొరా నీ కాళ్ళు ముగుతా మీ ఆ పదాలనొద్దు కానీ అశుద్ధం అది తింటాననే రీతిలో తల కిందికి వంచి నడుచుకునేటోళ్ళు.
అట్లాంటి పుట్టపర్తి అక్షరము చదువురాని సామాన్యుల్ని వాళ్ళని ఒక వీరులుగా విరోచిత సైనిక సాయుధ పోరాట యోధులుగా మలిచిన కామరేడ్ పుచ్చలపల్లి సుందరయ్య గారి నాయకత్వం సారథ్యం ఇప్పుడు చెప్పిన పెద్దలు ఎవరెవరైతే ఉన్నారో వాళ్ళు ఇట్లాటోళ్ళు ఆ భూస్వాములకు సంబంధించిన అంత పెద్ద భూముల్ని దొరల గడిల్ని బద్దలు కొట్టి భూమిని సంపాదించడం అనేది దీని వెనక ఎంత చైతన్యం ఎంత తెగింపు ఉంటే అది జరిగింది. అయ్యా ఇప్పుడు మా ఊర్లో మా తాత బోడపెంటయ్య, మా తాత ఇంకో తాత పేరు బోడపోచయ్య, ఇంకో తాత పేరు బోడ మల్లయ్య. వీళ్ళకి ఒక్కొక్కరికి 6 ఎకరాలు, ఒక కుటుంబానికి 6 ఎకరాలు, అట్లా 12-18 ఎకరాలు వీళ్ళకే. ఇప్పుడు వీళ్ళతో పాటు ఎడ్ల లింగారెడ్డి అని రెడ్డి కుటుంబంలో కూడా వాళ్ళకు కూడా 20 ఎకరాల దాకా టెనెంట్కి సంబంధించి. ముద్రాజ్ కుటుంబంలో పూజారి రాజయ్య అంటే ఇట్లా ప్రతి కమ్యూనిటీకి సంబంధించింది కమ్యూనిస్ట్ పార్టీ ఆ రోజుల్లో కృష్ణమూర్తి గారి నాయకత్వాన ప్రతి కుటుంబానికి కూడా భూములకు సంబంధించి ఇచ్చినట్లు. ఇదే కాదు, సిల్లింగ్ భూములకు సంబంధించింది, ప్రభుత్వ గైరాన్పురం భూములకు సంబంధించింది కూడా అప్పట్లో. ఇప్పుడు 3000 గ్రామాలని విముక్తి చేసి 10 లక్షల ఎకరాల భూములు గుంజుకొని కమ్యూనిస్టులు అద్భుతమైన రీతిలో గ్రామ స్వరాజ్యాన్ని సృష్టించింది, విప్లవకర ప్రాంతాలుగా మార్చేసిండ్రు. అయితే తర్వాత నెహ్రూ సైన్యం రావడం, యాక్షన్ జరగడం, తిరిగి గుంజుకోవడం, భూస్వాములకు ఒప్పచెప్పడం ఇదంతా జరిగింది. కానీ మన దగ్గర మాత్రం భూములు అట్లనే ఉన్నాయి. భూములు సాధించుకున్నారు. భూములు సాధించుకోవడం అనేది ఆషామాషి వివరం కాదు. వీర తెలంగాణ విప్లవ సాయుధ పోరాట కాలంలో తిరిగి గుంజుకోబడ్డ తర్వాత మల్లు స్వరాజ్యం గారు కానీ, భీమిరెడ్డి గారు కానీ ఇట్లాంటి పెద్దలంతా ఎవరైతే తిరిగి పోరాటాలు చేయాల్సిన పరిస్థితి వచ్చింది. నల్గొండ జిల్లా ఇతర ప్రాంతాల్లో అయితే ఆ భూస్వాములు ఈ పోరాట యుద్ధాలను చంపే ప్రయత్నం కూడా జరిగింది, చంపిన కూడా చాలా మందిని. అంటే స్వాతంత్రం వచ్చిన తర్వాత, ఎన్నికలు జరిగిన తర్వాత ఇది జరిగిందంటే మన ఊర్లో ఆ భూములు పోకుండా ఉన్నాయంటే మన దగ్గర ఐక్యత, మన దగ్గర ఉన్న చైతన్యం, మన దగ్గర పోరాట పటిమతకి అదొక నిదర్శనం అంటారు. అలా పక్కన భూస్వాములు ఉండి కూడా భూస్వాములు భయపడి వాళ్ళు సర్ది తీసుకొచ్చే స్థితిలో వచ్చిందంటే ఒక పెద్ద ఐక్య సంఘటనతోటి. అప్పుడున్న కమ్యూనిస్ట్ పార్టీలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా బాగా ఐక్యతోటే ఉన్నారు, అన్ని కులాలకు అతీతంగా. ఆ రోజు వడ్ల కమ్మరోళ్ళకి ఇన్నాం భూములు వచ్చినాయి. అయ్యా దేశభక్తులు వినండి, సేవా కులాలు వినండి, దేశభక్తులు. ముస్లింలు రాజ్యము కావచ్చు, మొత్తం దొరలు మొత్తం హిందువులే. హిందువులను మొత్తం ముస్లింలు దోపిడీ చేస్తే హిందువులే మొత్తం పోరాడినట్టు. దీంట్లో క్రైస్తవులు, హిందువులు, ముస్లింలు అనేది ఏం తేడా లేదు, అందరు కలిసి పోరాడి. అసలు భేదమే లేదు, తెలియదు మా ఊర్లో అట్లా అంటే. ఇప్పుడు రెడ్డిలకు భూములు వచ్చినాయి, కుర్మలకు భూములు వచ్చినాయి. ప్రాక్టికల్ గా ఇప్పుడు ఎందుకంటే ఇప్పుడు నందిని నందించేయడం, చరిత్రను వక్రించడం, రాజకార సినిమాలు లాంటివి చేయడం. తెలంగాణ సైప్లో పోరాటం అంటే నిన్న మొన్న విఠల్ ద్వారా మన కేసీఆర్ గారి ఉద్యమం అనుకుంటారు. వీర తెలంగాణ విప్లవ సాయుధ పోరాటం వేరు. అది కులాలకు మతాలకు అతీతంగా భూమి కోసం, ముక్తి కోసం, పేద ప్రజల విముక్తి కోసం జరిగిన మహత్తరమైన సాయుధ పోరాటం. ఆ పోరాటం ప్రత్యక్ష సాక్ష్యం అండి. వీరు కుటుంబాలు నేను చెప్తున్నానండి, ఒడ్ల బావే, కమ్మర్ నరసింహ, కమ్మర్ బ్రహ్మయ్య, కమ్మర్ యాదే, వీళ్ళకు ఈనం భూమి ఉంది. అదే విధంగా సాకలి రామ, సాకలి నాగే, సాకలి భార్య వాళ్ళకి వీళ్ళందరికీ ఈనం భూమి ఉంది. చూసిందండి. ఇదే కాదు, నైజాం కాలంలో భూస్వాముల దగ్గర చాకులు దున్నొద్దు, అది కుల వృత్తి చేయాలి. మంగళి బాలే, మంగళ నారే, వీళ్ళంతా సేవా కులాలు అందరూ కూడా, వీళ్ళు కూడా భూమిపుత్రులైన భూమిపుత్రులు అందరు. చూడండి, నాడు వాళ్ళకి భూమి లేదట, అసలు లేదు, రూల్ లేదు, అసలు చేయకూడదు, ఎట్టి చాకరీ చేయాల. అప్పుడు రజాకారులకు వ్యతిరేకంగా అని చెప్తుంటారు. ఇదంతా పోతుంటే ఇక భూములు ఇవంతా సిల్లింగ్ యాక్ట్లు ఇవన్నీ వచ్చిన తర్వాత అప్పుడు ప్రజలందరూ కూడా భూముల మీద ఎవరైతే సాగు చేసుకొని ఉంటున్నారో అప్పుడు వాళ్ళకి భూముల మీద హక్కులు వచ్చినాయి, కొన్ని 100 ఎకరాలు. ప్రతి కమ్యూనిస్టు పార్టీగా పేతున్ల గ్రామంలో ప్రతి కుటుంబానికి ఎకరో, అర్ధ ఎకరో, పావు ఎకరో భూమి మాత్రం దక్కింది. అప్పుడు ఏమో పెద్దోళ్ళు ఎవరి పేరు మీద ఉంటే వాళ్ళ పేరు మీద ఇచ్చేది. ఓ కుటుంబానికి 6 ఎకరాలు ఉందనుకో, 6 ఎకరాలు ఇంటి పెద్దోళ్ళ మీద వేసేది, ఆ కుటుంబం అంతా చూసుకునేటోళ్ళు. ఇప్పుడు చూడండి, చాలా మంది ఇప్పుడు అంటూ ఉంటారు విదేశీ సిద్ధాంతం, కమ్యూనిస్ట్ సిద్ధాంతం అంటారు. భారతదేశ కాలమన్న నిర్దిష్ట పరిస్థితులకే అతికదికి
అది అక్కడక్కడ యూరోపియన్ సంబంధించింది అని అంటూ ఉంటారు. యూరోప్ ఖండం ఉంది అనేది. అక్టోబర్ విప్లవం అంటే రష్యాలో, సోవియట్ సోషలిస్ట్ రష్యాలో లెనిన్ విప్లవం తీసుకొని వచ్చిన తర్వాత అక్కడ 3 సమస్యలు ఉండేనండి. ఒకటేమో భూములు మొత్తం భూస్వాముల చేతుల్లో, జమీందారుల చేతుల్లో ఉండేది. రెండోదేమో యుద్ధంలో మొత్తం జనాలంతా వాళ్ళ జీవితాలు ఛిద్రమైపోయి ఆకలితో అలమటిస్తుంటే, దరిద్రం తాండవిస్తుంటే యుద్ధం వద్దు, శాంతి కావాలన్నట్టు 2. మూడోది రొట్టెకి సంబంధించింది. అక్కడ ఆకలితో అలమటిస్తున్నారు. లెనిన్ విప్లవం వచ్చిన వెంటనే ఒక్కొక్కరికి 3 ఎకరాల చొప్పున భూ పంపకం మీద ఫస్ట్ డిగ్రీ అంటే ఫస్ట్ శాసనం చేసింది అది. ఆ డిగ్రీ జారీ చేసిన తర్వాత వీర తెలంగాణ విప్లవ సాయుధ పోరాటానికి నాయకత్వం ఇచ్చిన సుందరయ్య గారి సారథ్యంలో వీళ్ళు చూడండి, కమ్యూనిజం అనేది, మార్క్సిజం అనేది వ్యక్తిగత ఆస్తిని రద్దు చేయడమే. వ్యక్తిగత ఆస్తి రద్దు చేయడమే. అది విదేశం లేదు, స్వదేశం లేదు, మానవ ప్రపంచ భూగోళంలో ఎక్కడున్నా వర్తిస్తుంది. అంటే రష్యాలో లెనిన్ ఇంప్లిమెంట్ చేసింది, ఇక్కడ మన కామ్రేడ్స్ ఇంప్లిమెంట్ చేసిండ్రు. దానికి అనుభవాలకు చూడండి. మీరు ఒక ప్రత్యక్ష సాక్ష్యం. వింటారా దేశభక్తులారా, మీరు ఏమంటారంటే అసలు కమ్యూనిజం అనేది విదేశాలకు సంబంధించిన సిద్ధాంతం, విదేశాలకు సంబంధించింది, మనుషులకు సంబంధించిన సిద్ధాంతం, దోపిడికి వ్యతిరేకంగా జరిగే సిద్ధాంతం, మనుషులు మంచిగా బ్రతకడానికి, సుఖంగా బ్రతకడానికి, భూమి మీద, ఆస్తి మీద, సంపద మీద హక్కు కొరకు పోరాడే పంచే సిద్ధాంతం కమ్యూనిజం. ఇప్పుడు మరి అట్లా మీ కళ్ళ ముందయ్యా వీర తెలంగాణ విప్లవ సాయుధ పోరాట కాలం ఉన్నప్పుడు మీరు ఆ గుడ్డ బస్సు పెట్టుకునేది మీరు చూసిండ్రు. జనరల్ మీరు గుడ్డ బస్సు పెట్టుకునేది చూసిండ్రు. నా ఎరకలో నేను కూడా పలిపోయిన లాగేసుకునేది వెనకాల చిన్నప్పుడు. వాళ్ళంతా కూడా గ్యాటర్ లాగా వేసుకునేవారు అని ఏలన చేసేవాళ్ళు. ఐస్ క్రీమ్ వస్తే ఎంబడబడి సీకేది కలకత్తా, ముంబై దేకులు ఇట్లా అయితే అవి బొంబాయి మీట్ అని ఇప్పుడు వీళ్ళు పెద్దమ్మరోళ్ళు కానీ లేకపోతే కాకి బాబు వాళ్ళు ఎంబడి పోతా ఉండేది. ఇవాళ పాటలు పాడుకుంటూ పోతే ఏం పాడుతున్నారు అనేది ఇప్పుడు టింగ్ టింగ్ అనుకుంటే కూడా వచ్చేది. అంటే చూడండి, బాల్యము చూడండి, బుడబుడకలో కూడా వచ్చేది. పొద్దున్నే బాలసంతలు వచ్చేది. బాలసంతో పాటలు కూడా ఎట్లున్నాయంటే లక్ష్మణ అయ్యో విద్యని పొత్తిళ్ళ పడుపులన్నీ పాడైపోవట్టి అని వాళ్ళు పాటలు పాడేటోళ్ళు. అప్పుడు తెల్లవారుజాము 4 గంటలకి స్టార్ట్ అయ్యేది అలా పాట. ఇక బుడబుడకలు వచ్చేమో వచ్చారా దయ్యం ఇక్కడికి వెళ్ళి వచ్చారా సైతాన్ అక్కడికి వెళ్ళి గంట పక్కిరోళ్ళు వచ్చారు. వీళ్ళంతగా పొద్దున్నే గంట సాహెబ్లు అంటారు, మా దగ్గర పకీరోళ్ళే అంటారు. గుడ్డెలు వచ్చేదే. ఆ గుడ్డెలు కంటే వచ్చేటోళ్ళు సోగ్గాడే చిన్న హరిదాసులు వీళ్ళంతా. ఇప్పుడు మీ చిన్నతనంలో ఆ కుస్తీ వీరులు నీళ్లు తాగుతా ఉండేది ముక్కులలో పైపులు ఇట్లా పెట్టుకుని. నేను అది చూడలేదు ఊర్లో. అయితే మా ఊర్లోకి సంబంధించిన దాంట్లో బీసీలైనా ఓసీలైనా నేను కూడా దోషులు పట్టుకుని నీళ్ళు తాగేటాను. 1 2 మీదికెళ్ళి పోసేది వాళ్ళు ఇట్లా మీదికెళ్ళి పోస్తే ఇట్లా తాగేది. రెండోది మేము 7 అన్నదమ్ములం అండి. 7 అన్నదమ్ములం అయితే ఒక ఆంబోతు మా చెలికల పడితే ఆ చెలికల్లో ఉన్న ఆంబోతుని ఇంట్లో పట్టేసి కట్టేసి విప్పి పెట్టి చంపేయడం వలన మాకు సుమరోగం వచ్చిందని ఒక ప్లేట్ పట్టుకొని నీళ్ళు తాగుతాం. నీళ్ళు తాగుతాండి. వాళ్ళు వచ్చేదా? వాళ్ళు వచ్చి అట్లే మురిచిపోయినట్టు పడేది. మురిచిపోయేది. తొందర వచ్చి జనాలు నీళ్ళు పోతా ఉండేది, తాగినట్టు చేస్తా ఉండేది. సెంచోళ్ళు కూడా వచ్చే పెద్ద నెమిలికలు అన్ని పెట్టుకొని వచ్చి గంట కొట్టుకుంటూ వచ్చి మీరు ఏమన్నా ఇయ్యకపోతే ఎదిరిచ్చేది. దానం చేయకపోతే ఇక్కడనే పరికి ముందు పెట్టి తొక్కి పారేస్తాం అని పాపం వాళ్ళ చిన్నపిల్లలు తీసుకొచ్చి అన్నీ దొక్కినట్టుగా మనకు అనిపించేది. చూడండి, ఇంత అమాయకత్వం, ఇంత పేదరికం, ఇంత దరిద్రం గోసి గుడ్డ పెట్టుకునే స్థితిలో ఉన్న తర్వాత భూమి వచ్చిన తర్వాత వాళ్ళ జీవితాలు విపరీతమైన మార్పులు వచ్చినాయి. భూమి వచ్చిన తర్వాత వాళ్ళ పిల్లల్ని చదివించుకున్నారు. మా చిన్నాయనలు చదువుకున్నారు. భూమి వచ్చిన తర్వాత అప్పుడు కమ్యూనిస్ట్ పార్టీ ఆధ్వర్యంలో పంబల్ జంగే అంటే సర్పంచ్ గెలిపించుకున్నారు. బోడరోషి సర్పంచ్ ఉన్నాడు, ఎడ్ల లింగారెడ్డి పట్వారి ఉండి ఇదంతా కూడా చేసి
మంచి మార్పు. అప్పుడు భూస్వాములు కూడా కమ్యూనిస్ట్ పార్టీల ఇప్పుడు సామెల్ గారి జీవితం ఎన్ని సైద్ధాంతిక నిబద్ధతతో కూడుకున్న, ఇప్పుడు సమకాలీన పరిస్థితులు జరుగుతున్న ఉద్యమాలకి ఒక పరిష్కార మార్గం వీరి జీవితమే. ఎట్లంటే ఇప్పుడు దళిత ఉద్యమాలు నడుస్తున్నాయండి. ఒకరేమో చలో కమలం చెవులో పూలు పెట్టడం, ఇంకోరేమో ఇందిరమ్మ రాజ్యానికి పోవడం. అయితే ఈ కుల వివక్షకు సంబంధించిన, కులానికి సంబంధించి అణచివేతకు సంబంధించిన సమస్యలు వీళ్ళు దుకాణం పెట్టుకుంటారు. వాళ్ళ నాయకులు వాళ్ళు సంపాదన చేసుకుంటారు. వాళ్ళకి సంబంధించిన కార్యకర్తలు దందాలతోటి 3 పూలు 6 కాయలాగా నడుస్తుంది. ఎక్కడేసిన గొంగడి ఎక్కడనే, దళితుల సమస్యలు ఎక్కడ ఉంటున్నాయి. అయితే మరి అది పరిష్కారమా? ఇప్పుడు కమ్యూనిస్టులు ఏమంటారంటే లేదు, వర్గ పోరాటం జరగాలంటారు. వర్గ పోరాటం అంటే ఏంది? ఇప్పుడు పెట్టుబడిదారు సమాజం ఉన్నదనుకోండి, ఇక్కడ టాటాలు, బిర్లాలు, మొత్తలాలు, జేకే సింగ్, తావూరు, బంగూర్, ఐసే కిర్లోస్కర్, అదాని, అంబానీలంతా ఇప్పుడు ఈ సంపదను మొత్తం దేశ సంపదని చేస్తున్నారు. ముందు దాన్ని దెబ్బతీయాలి. దాన్ని దెబ్బతీస్తే ఆర్థిక పునాదులు వాళ్ళని దెబ్బతీస్తే ఆర్థిక సంపద ఈ దళితులకు వస్తే, దళితులకు వచ్చిన తర్వాత వాళ్ళు విద్య, వికాసము, అభివృద్ధి చెందుద్ది అనేది కమ్యూనిస్టులు అంటున్న మాట. అంటే ఒకవైపు ఆత్మగౌరవం కోసము, ఆత్మాభిమానం కోసము, సామాజిక చైతన్యం కోసము, కుల నిర్మూలన కోసం పోరాటం చేస్తూ వర్గ పోరాటాలు, అంటే ఏ వర్గం, దోపిడీ వర్గానికి దోపిడీ చేయబడుతున్న వర్గం ఏదైతుందో దళితులు, ఈ 2 పాదాల మీద యుద్ధం చేస్తే, ఫైట్ చేస్తే తప్ప గత్యంతరం లేదు. కుల నిర్మూలన సాధ్యం కాదనేది ఒక మార్క్సిస్టు సైద్ధాంతిక నిబద్ధతతో కూడుకున్న కర్తవ్యం. అయితే ఇక్కడ ఏమైందంటే ఎప్పుడైతే చూడండి, కుల నిర్మూలన కోసం అయితే ఇక్కడ పోరాటం జరగలేదండి. తెలంగాణ సాహిత్యంలో పోరాటంలో కుల నిర్మూలన అనేది కాకుండా భూమి కోసం, భుక్తి కోసం పేద ప్రజల, అందులో తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం జరుగుతున్నప్పుడు కూడా అప్పుడు కూడా సామాజిక పోరాటం జరిగింది. సామాజిక పోరాటం అంటే ఇప్పటిలాగా సంఘాలు లేవు అన్నట్టు. అంటే అక్కడ జరుగుతున్న తీరు ఏంటంటే, వీర తెలంగాణ విప్లవ సాయుధ పోరాట కాలంలో విపరీతమైన అస్పృశ్యత ఉండే. ఇప్పుడున్న దానికి అప్పుడు దానికి చాలా తేడా ఉండే. అయితే డక్కలని ఇళ్ళకి ముట్టుకొని ఇచ్చేటోళ్ళు కాదు. అయ్యో మా నాయనకు సంబంధించింది డక్కలలో ఆడుండ్రు తీసుకుపోయి అన్నం వేసేదండి. మాల మాదిగోళ్ళు వస్తే అసలు దగ్గరికి రాని, వీళ్ళు సింధోళ్ళు వస్తారు కదా. అవును, సింధోళ్ళు వస్తే భోగమోళ్ళు, సింధోళ్ళు అంటారు మా దగ్గర. అవును, సింధోళ్ళు వచ్చినప్పుడు అయ్యవారు ఉన్నవా బావా అక్క అనుకుంటే సంతకాలం తల్లి అన్నట్టు. అట్లా చాలా అయితే ఈ రకమైన వివక్షతని పోరాటం చేస్తూ దాన్ని బద్దలు కొట్టే రీతిలో భూములు వచ్చిన తర్వాత చూడండి, వీళ్ళ కుటుంబంలో చదువుకున్నారట, సర్పంచ్ అయిందట, పిల్లలు. ఇప్పుడు ఆ శూద్రులకి దళితులకు తేడా లేకుండా కూడా ఇండ్లు ఉన్నాయి. ఇండ్లు కూడా ఇప్పుడైతే ఈ రోజు వరకు కూడా మాదిగోళ్ళ ఇళ్ళు సపరేట్ ఉంటాయి. ఊరికి దూరంగా ఉన్నప్పటికీ ఊరికి తూర్పున మాదిగోళ్ళ ఇళ్ళు ఉన్నాయి, ఊరుకు దక్షిణాన మాలోళ్ళ ఇళ్ళు ఉన్నాయి. ఈ రోజు వరకు కూడా అట్లే. అంటే ఇండ్ల స్థలాలు సాధించింది కూడా కమ్యూనిస్ట్ పార్టీ నాయకత్వం. సామాజిక చైతన్యంలో మార్పు రావడం, సామాజిక జీవితంలో కొద్దిగా తేడా ఉన్నది, కానీ రూపం మారింది, కానీ దోపిడీ మాత్రం మారలేదు. కానీ ఈ రోజు విషయం ఏంటంటే, శూద్రులది, అగ్రకు వర్ణాలకు సంబంధించిన ఇండ్లు ఎట్లున్నాయో దళితుల ఇండ్లు కూడా సుమారు అట్లనే ఉన్నాయి. అట్లా తయారు చేసుకున్నాం. ఎందుకంటే చూడండి, చేతిలో భూమి వచ్చిన తర్వాత, కొనుగోలు శక్తి వచ్చిన తర్వాత, విద్యని పొందిన తర్వాత, విజ్ఞానం పొందిన తర్వాత, వికాసం పెరిగిన తర్వాత, ఆర్థిక వికాసం పెరిగిన తర్వాత, అంటే ఒకవైపు ఆత్మాభిమానం మీద దెబ్బతీసే అణచివేత ఉన్నప్పుడు కూడా ఆర్థిక పునాదులు ఏం చేస్తాయంటే వాళ్ళని సరిసమానకి పోటీ తీసుకొని వస్తుంది. అయితే తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం ఆపేసిన తర్వాత భూస్వాములు మళ్ళీ ఈ 38 హోల్డర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ దగ్గర చాలా మంది మళ్ళీ గుంజుకున్నారు, సంతకాలు పెట్టించుకొని నీకు బంగారం ఇస్తాను, లేకపోతే కళ్ళు దాపిస్తాను, సార దాపిస్తాను, అట్లా ఆశ పెట్టి అనేక మంది తనకి వాళ్ళ భూములు తీసేసుకున్నారు. అవునవును, చాలా తీసుకున్నారు. మా ఒక్కరే కాదు, పక్క గ్రామాల్లో కూడా తీసుకున్నారట చెప్తారు. అయితే మా దగ్గర వెట్టి అనేది జీతగాళ్ళ పోరాటాలు, కూలి పోరాటాలు, ఇవన్నీ కృష్ణమూర్తితో పాటు తోడాడువయ్య గారు, బర్ల శివయ్య గారు,
పోషమన్ జంగయ్య గారు, కుకుడాల జంగారెడ్డి గారు, అట్లే ఆరుట్లకు సంబంధించింది శ్రీరామ్ వెంకటయ్య గారు, చరిత్ర మహాపురుషులు మా పక్కల మీరు చెప్తున్న పేర్లు చూడండి, ఎంత గొప్ప గొప్ప సత్తాజీ. నాయకులు. వీళ్ళందరూ కూడా గ్రామాలకు వచ్చి కూల్ రేట్లు పెరగాలి, జీతగాళ్ళ రేట్లు పెరగాలి అనే పద్ధతిలో మహబూబ్ పాషా కూడా వచ్చాడు. ఆ, మహబూబ్ పాషా వచ్చినప్పుడు ఆజాన్ బావుడు తెల్లటి బట్టలు వేసుకొని ఆ. మెడ మీద ఇప్పుడు ఇప్పుడు వాళ్ళ పెద్ద అబ్బాయి లాగా ఆ, అజానుభావుడు. మంచి ఆజాన్ బావుడు. ఆ, ఆయన ఏ ఊరికన్నా పోతే ఆ, కిరాయి లేకపోతే నాకు 2 రూపాయలు అయితే మస్తు అవుతుంది, ఆ, కిరాయి మందమే ఇయ్యరు. ఆ. ఆయన ఒకవేళ ఓ 2 రూపాయలు ఉన్న కిరాయి 4 రూపాయలు 5 రూపాయలు ఇచ్చానుకో మళ్ళీ 3 రూపాయలు తిరిగి ఇచ్చేటోడు ఆయన. ఉమ్, ఆకలైతే అరటిపండు తీసుకొని కొనుక్కొని తినటోడు. ఉమ్. ఆయన అడ్డ ఇబ్రహీంపట్నంలో కరిమల్లప్ప కాంట, అంత నిజాయితీ నిబద్ధతతోటి. వీళ్ళంతా కూడా మంచి నిజాయితీ కలలు. రైట్. ఇప్పుడు మీరు మీ విద్యాభ్యాసం జరిగిన తర్వాత మీరు ఇంతకుముందు ఒక మాట అన్నారు, నాన్నగారు అయితే మా విలేజ్లో భూస్వాములకు సంబంధించింది, అట్లే దళితులకు సంబంధించి గొడవలు అయ్యేటోట. అంటే పటేళ్ళకు సంబంధించింది బౌలకాడ ఇబ్బంది పెడుతున్న సందర్భంగా నువ్వేందిరా అంటే నువ్వేంది అని మోటబావులు కొడుతున్న సందర్భంగా పటేళ్ళ కొడుకులు చదువుకొని బాయికాడికి వచ్చిన సందర్భంగా వీళ్ళ చేతిలో కూడా కొంత భూమి పోరాటాల ద్వారా వచ్చినటువంటి వాళ్ళు ఓరోకాయ ఇట్లా చేయాలరా అట్లా చేయాలరా అని చిన్నోళ్ళు కూడా పెద్దోళ్ళని నోటి మాట్లాడితే మా చిన్నలు కానీ దళితులకు సంబంధించింది తిరగబడేటోళ్ళట. తిరగబడిన సందర్భంగా ఒకసారి ఊర్లోకెళ్ళి భూస్వామి సాదుకున్నటువంటి కొడుకుల్ని ఊర్లోకెళ్ళి తరిమేసి కొడితే దళితులకు సంబంధించిన దాంట్లో 3 పట్టుకొని మళ్ళీ ఊర్లో వేరే వాళ్ళతో కొట్టించారు. కొట్టించిన తర్వాత పెద్ద తిరుగుబాటు అది. తిరుగుబాటు తర్వాత భూస్వామిలో వెనకకు పోయినటువంటి పరిస్థితి కనపడ్డది. అంటే వీర తెలంగాణ విప్లవ సాయుధ పోరాటం ఒక ఆర్థిక భద్రతది కాకుండా ధైర్యాన్ని కూడా ఇచ్చింది. ధైర్యాన్ని ఇచ్చింది, సామాజికంగా కూడా ధైర్యం ఇచ్చింది. దీన్ని కాపాడుకోవడానికి ఉరికిస్తే మనకేం కాదు, మనం ఇంతకుముందే నైజాంనే బొందబెట్టలేదు అనే ధైర్యం ఉన్నది. చాలా పెద్ద ధైర్యం, మామూలు కాదు అది. ఆ ధైర్యాన్ని మా చిన్నాయనలు, మా ఊర్లో దయాలెల్లేకి సంబంధించింది, దయాల రామయ్యకి సంబంధించింది, అట్లే బోడ రోషయ్యకి సంబంధించింది, ఇట్లా చాలా మంది పంబల్ జంగయ్యకి సంబంధించింది. ఇట్లా వస్తుంటే ఇంకో ఆయన రాజమల్లమ్మ అని కురుమలిన్లలో, సిద్ధల్ల రాములు అని, ఇట్లా చాలా కుటుంబాలు, ఇంకో దొడ్డి పాచలని, ఇట్లా అనేక మంది వచ్చిన ఈ కుటుంబాల పేర్లు చదివేటోళ్ళు కుటుంబాలన్నీ ఉన్నాయి మన ఊర్లో. ఉన్నారండి, ఉన్నారు, వాళ్ళ వారసత్వం ఉంది. వీళ్ళందరూ కూడా వాళ్ళ త్యాగాల్ని ఊర్లో ప్రత్యక్షంగా నేను చూసిన తర్వాత ఎక్కడ చూసినా గానీ వివక్షతనే కనబడేది. అప్పుడు మహబూబ్ పాషా రాత్రి మీటింగులు పెడితే ఆయన పాపం పేరు పెట్టి పిలిచట. ఆయన ఎవడన్నా పుండకూరు ఉంటాడుగా, ఇక్కడ ఏది పొద్దున్న పోయి పడేలు చెప్పేటోడు, ఎదురా పలానా ఈరే ఉన్న ఆటరా ఈరే వచ్చిన వాను ఆ పొద్దున్న జర మంచిగా చెప్పాలా చూడండి ఇట్లా. అంటే పుండకూరలు నెమ్మడే. గ్రూపులు ఎంత తేడా ఉండయా పాషా గారికి? మీకు భాష చాలా పెద్దోడు, నాకు పెద్ద మనిషి కానీ యువకునిలాగా కనబడేటోడు. నరారి చదువుకుని వచ్చేటైనా జంగారెడ్డి, పెసరగాలి జంగారెడ్డి అంతా కూడా మా విలేజ్కి వచ్చేటోళ్ళు. మీ ఎడ్యుకేషన్ ఎక్కడ వరకు జరిగింది? నేను ఊర్లో చదువుకున్నా, ఊర్లోకి వెళ్ళి మళ్ళీ నేదునూరు హాస్టల్కి పోయినా, ఆడికెళ్ళి చింతూలో పోయినా, చింతూల తర్వాత మళ్ళీ గున్గల్ వచ్చిన, గున్గల్ చదువుకున్న తర్వాత మళ్ళీ ఓపెన్ డిగ్రీ నేను తర్వాత చేసింది. అయితే నేను చదువుకుంటున్న సందర్భంగానే మా విలేజ్ లో యువజన సంఘాన్ని నేను చూసే, డివైఎఫ్ఐ భారత ప్రజాతంత్ర యువజన సమైక్యాన్ని చూసేది నేను చూసేది. మా విలేజ్ కి సంబంధించింది రవీంద్రన్న అని, గొల్లల రవీంద్రన్న అని, అట్లే బైన్ల యాదయ్య ఉన్నారు. వాళ్ళు ఇప్పుడు ఉన్నారా? ఉన్నారండి. బైన్ల యాదయ్య చనిపోయాడు, బాయిల పడి అరక దుంతున్న సందర్భంగా బాయిల పడితే పాంగర్చి చనిపోయాడు. అట్లే గజల నరసింహ, దయాల మహేశయ్య, దయాల బుగ్గరాములు, వీళ్ళంతా కూడా 6 క్లాస్టర్లో చదివేటోళ్ళు. వీళ్ళందరికీ కూడా జంగారెడ్డి అక్కడ
పార్టీగా ఉండి పెసరగాలి జంగారెడ్డి పార్టీగా ఉండి వీళ్ళందరినీ కూడా మోటివేట్ చేసుకుంటూ ఆ. ఉండేవాళ్ళు. అంటే ఆ రోజుల్లో డివైఫై అంటే ఇంటింటికి పోయి సభ్యత్వం 50 పైసలు ఇచ్చి సభ్యత్వం తీసుకోవడం, 50 పైసలు ఇచ్చేది ఆ సభ్యత్వం బస్తీలలో ఉన్నటువంటి సమస్యలను తెలుసుకుని సమాధానం సభ్యత్వం చేర్పించుకుంటప్పుడు ఏమేమి సమస్యలు తెలుసుకుంటా ఉండేది, రాసుకునే ప్రత్యక్షంగా వాళ్ళతో సంబంధాలు పెట్టుకునేది, అన్ని మళ్ళీ వచ్చే సంవత్సరం సభ్యత్వం పోయేటప్పుడు వాళ్ళు వాళ్ళ అడిగేది. అంటే అవినాభావ సంబంధం ఉండేది. మాకు రెగ్యులర్ నేను ఎక్కువ మా ఇంట్లో 2 గంటలు ఉంటే మొత్తం ఊర్లో మందిరాలనే ఉండేది. అంటే ఆ ఊర్లో ఉన్న యువతకును ప్రజలకు సంబంధం మమేకంగా ఉండేది. వాళ్ళ సమస్యలు పరిష్కరించడానికి భారత ప్రజాతంత్ర యువజన సమైక్య డివైఎఫ్ఐ అనుబంధంగా ఉండేది బాగా. అయితే ఆ యువజన సమైక్య ఏర్పాటు చేసిన తర్వాత విలేజ్లో మోరీల వ్యవస్థ, మోరీలలో దోమలు, వానలు వచ్చినప్పుడు దోమలు, రోడ్లు సరిగా లేకపోవడం, కరెంటు సమస్య, ఇవన్నీ రోడ్లు పెద్ద వెడల్పు లేకపోవడం, మౌలిక సౌకర్యాలు కల్పించాలని బస్తీకి సమాధానాలు చేసారు. రోడ్లు ఎక్కడన్నా ఖరాబ్ అయితే ఆ డొబ్బిళ్లతోటి మన్ను కొట్టుకురావడం, ఎడ్ల బండ్ల మీద 80 దశకం అయితే 89 అట్లా 88, 89. అప్పుడు భారత ప్రజాతంత్ర యువజన సమైక్య రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా శ్రమదానాలు చేయడము, రోడ్లు వేయడము, కరెంటు తీగలేయడము, కాలువలు చేయడం అనేది ఒక పెద్ద పథకంగా తయారైంది. అవును, దేశవ్యాప్తంగా గవర్నమెంట్ కూడా చేయలేని పని చేసి పెట్టింది యువజన సంఘం. అప్పుడు విజయవాడలో పెద్ద మీటింగ్ కూడా జరిగింది. ఇక్కడ హైదరాబాద్ లో బీటీ రాణాదేవి గారు, ఇదే ఎంఏ బేబీ గారు, ఆనంద్ మొల్ల గారు వీళ్ళంతా వచ్చినప్పుడు కూడా మామూలు జరిగేది. ఏది నిరుద్యోగ వృత్తి కోసం జరిగింది. అయితే నాకున్నటువంటి చైతన్యానికి సంబంధించిన దాంట్లో కూడా మా ఊర్లో రవీంద్ర అన్న పార్టీ ఆర్గనైజర్ గా పనిచేసేట ఆయన కందుకూరు మహేశ్వరం చూస్తే ఆయన వర్క్ ఏందంటే గ్రామాలన్నీ తిరిగి 2 రోజులకు 3 రోజులకు పోనాడు ఊరికి వచ్చేటోడు. నేను వాళ్ళ ఇంట్లో ఉండే, నేను ఇంకో బోడ రవీందరు, దయ్యాల జంగయ్య, ఇట్లా వాళ్ళ ఇంటి దగ్గరనే ఉండేది. అక్కడే కరసాంకు సంబంధించి నేర్చుకోవడం. కరసాం వచ్చు, 2 చేతులు దాంతో పాటు ఇట్లా జంప్ చేస్తారా, దాంతో పాటు ఇదేమంటాం కరాటా నేర్చుకోవడం. కరాటే కూడా రవీంద్ర అన్నకు వచ్చినాయంటే అన్ని కూడా మాకు నేర్పుతాడు. పంచెస్, బ్లాక్స్, రోజు ఒక 5 కిలోమీటర్లు ఉడకబెట్టేటోడు. అప్పర్ బ్లాక్, లోయర్ బ్లాక్ ఇవన్నీ కొడతారు. 4 గంటలకి ఇక గోసి పెట్టుకునే వాళ్ళే. బెల్ట్ తీసుకున్నారు కరాటేలో? బెల్ట్ ఏం లేదు, శత్రువు వచ్చినప్పుడు మనం ఎట్లా ఎదుర్కోవాలి, రక్షణ కొరకు బ్లాక్లు తీసుకోవాలి తప్ప చేతులతో. డివైఎఫ్ఐ తో మళ్ళీ మీరు వాలంటీర్ శిక్షణ కూడా తీసుకునేదా? అయితే అప్పుడు మేడిపల్లి రోషయ్య అని మంచి యూత్, భూస్వామి అప్పుడు ఉన్నటువంటి పోలీసు యాదగిరెడ్డి వాళ్ళంతా కలిసి చంపారు. కానీ అయ్యో బాయల కొట్టి బయలేసి చంపారు ఆయన. ఆయన మంచి టెర్రర్. ఆలంపల్లి రోషయ్య అంటే ఉచ్చబడేటోడు యువజన సంఘం. ఆలంపల్లి నరసింహ గారు ఎవరు? వాళ్ళు దగ్గటోళ్ళే కానీ ఆ గ్రామానికి సంబంధించిన వాళ్ళు. ఆలంపల్లి రోషయ్య అంటే మంచి టెర్రర్, యూత్ రోషం ఉన్నాడు, 4 నిలబడబెట్టేటోడు. అట్లా బాగా చేశారు. అయితే కూలి పోరాటాలకు సంబంధించింది మా ఊర్లో బాగా జరిగింది. ఈతగల పోరాటం, కూలి పోరాటాలు, ఇవన్నీ వెట్టి చాకరికి వ్యతిరేకంగా ఆకిలి ఉడిస్తోళ్ళ పోరాటాలకు సంబంధించింది. అప్పుడు గీతారామస్వామి కూడా వచ్చేది గ్రామాలలోకి, స్వచ్ఛంద సంస్థ పేరుతోటి, వ్యవసాయ కూలీ సంఘం పేరుతోటి వాకిలి ఊడిచెట్టల్లో పెద్ద పెద్ద తయారు చేసి ఊడుస్తా ఉండేది. కంది పొరకల్లాగా ఉండేది. కంది పొరకల్లాగా అంటే పిచ్చి చెట్లు తీసుకొచ్చి ఉండేది మొత్తం తీసుకొచ్చి బాగా పనిచేస్తాయి. బాగా 5-6 నెలల దాకా ఈ చీపుర్లలో కూడా మున్సిపాలిటీ కొబ్బరి చీపురు రాకముందు అదే ఉండే, అవి అపూర్వక ఉండే, అది ఏదో ఉండే ఆ చెట్టు పేరు ఇంట్లో దగ్గరనే ఉండేటి పీకొచ్చి అట్లా చేస్తాం. అది ఒకసారి ఇంత వెడల్పు వచ్చేది బాగా. అవును. అయితే కూలి పోరాటాలు జరుగుతున్న సందర్భంగా మా విలేజ్ లో బత్తుల గోపాల్ రెడ్డి మరుజతమ్మని వాళ్ళ కుటుంబం దగ్గర మా తండ్రి గారు పాలు చేసేది, అంటే శేర్సాగం కాడికి పాలు చేసేది. అదే విలేజ్ లో
ఇంకో ఆయన వాళ్ళ తాన జీతము కూతల బుచ్చి అని ఉంటాడు, ఆ. అంటే బోడబుచ్చి. అంటే ఇప్పుడు మన ఊర్లో ఉన్న భూస్వామి దగ్గరేనా నాన్నగారు చేసింది? భూస్వామి దగ్గర భూస్వామి దగ్గరనే భూస్వామి భూమి తీసుకొని శిరసాంకాడికి బటాయి చేసి కౌలు చేసి. చూడండి ఎంత మార్పు అంటే వచ్చింది. కూలి పోరాటాలు చేస్తున్న సందర్భం తెలంగాణ సైప్ లో పోరాటానికి నాన్నగారి టైంకి చూడండి ఎంత మార్పు వచ్చింది చాలా మంది. సామాజికంగా. అవును. భూస్వామి దగ్గరనే భూమి తీసుకొని చేసుకునే మార్పు స్థితి మార్పుని కమ్యూనిస్టులు తీసుకొచ్చిండ్రు. వ్యవసాయం చేయాలనే కోరిక, పశువులు మేకలు ఇవంతా కూడా బాగానే చేసేటోళ్ళు. అయితే కూలి పోరాటం చేస్తున్న సందర్భంగా అప్పుడు ఉన్నటువంటి మా గ్రామంలో ఉన్నటువంటి భూస్వాములకు సంబంధించింది కానీ నాగులకు ఇచ్చేటోళ్ళని కొంతమంది ఉండేది, కొంజరోళ్ళకి సంబంధించిందని. ఇట్లా వాళ్ళు నాగులకు ఇస్తున్నప్పుడు ప్రజలకు ఇస్తున్నప్పుడేమో చిన్న మానకతోటి ఇచ్చేది, ప్రజల నుంచి తీసుకునేటప్పుడు పెద్ద మానక పెద్ద కుండ. కొలతల్లో కూడా తేడానే అవి. ఇనుప అయితేనేమో కింద అందులో ఇనుప ఇట్లా కుండ ఉంటుంది, కిందికి వెళ్ళి ఇట్లా కొట్టేటోళ్ళు. అవును, అరే లొట్టపోయినారని మళ్ళా అవునవును. ఆ ముంతలేదా అనేది మన సోలాలు మానకలు ఇట్లా అనేది ఇవే ఉన్న దాంట్లో. అప్పుడు మా నాయనతోటి భూస్వామి కుటుంబం, భూస్వామి భార్య మాట్లాడినప్పుడు సందర్భంగా కూడా వాళ్ళు చెప్పింది ఏంటంటే, అరే జంగా నోటికాడికి వచ్చినటువంటి వడ్లన్నీ మందిపాలు అవుతున్నాయిరా. అంటే పార్టీ వాళ్ళు కమ్యూనిస్టులు చెప్తున్న మాట సంఘం వాళ్ళ మాట వినొద్దు అన్నట్లు. సంఘం వాళ్ళ మాట వింటే నీ కొడుకు వాళ్ళ మాట వింటే ఏం ఉపయోగపడదురా, నీ ఇంట్లోకి వచ్చే గింజలు మందికి పోస్తే నీకేం లాభం వస్తుందిరా, అరే మీ కొడుకు చెప్పురా అని ఇట్లా మా తల్లిదండ్రులను కూడా అట్లా ఏమనేది బతిలాడేది. అప్పుడు అమ్మ పాత్ర ఎట్లుండే? అమ్మ మాత్రం నేను ఇవాళ ఒక్కనాడు మీ దగ్గర పనిచేస్తా, ఈ సంవత్సరం పనిచేస్తా, నేను ఆరుగాలం పనిచేసేది మాత్రం మొత్తం బయట. మీలో ఉన్న చైతన్యానికి డిఎన్ఏ అమ్మదే. వాళ్ళు లేకపోతే నేను అవునవును, ఆ డిఎన్ఏ ఆ సామాజిక స్ఫూర్తి. మా అక్క సత్యక్కని టెర్రర్, ఇంకా టెర్రిఫిక్. ఎవరితోటైనా కానీ డే అంటే డే అని, పోలీసు వాళ్ళు వచ్చినా ఎవరు వచ్చినా బాగా మాట్లాడేది. మా ఊర్లో కూలి పోరాటం జరుగుతున్న సందర్భంగా ఆ కూలీలకి వేసే చిన్నమానికి ఏదైతే ఉందో దాన్ని బలగొట్టాం నా కళ్ళ ముందర నేనే తీసుకొని. వయసు ఎంత ఉండే? నా వయసు అప్పుడు 18, 19, 20. అమ్మిచ్చిన స్ఫూర్తికి అంతే. నాన్నగారు మరి ఎట్లా తీసుకున్నారు నిర్ణయం? అరే ఇక నువ్వు చెప్తున్నావురా, ఇక ఇవాళ ఒకనాడు అంటే మళ్ళీ నేను కూడా రేపు నుంచి జీతం అక్కడ పోవాలిగా, మళ్ళీ నాకు అయితే వస్తాయి కదా అని అట్లా. నాయకులు వీళ్ళందరినీ కూడా రవీంద్ర అన్న గాని ఇట్లా అనేక మంది మా నాయకులు కూడా వచ్చి, అరే ఇట్లా మీరు కుండ పలుగొట్టిన తర్వాత దాని ప్రభావం ఎట్లా జరిగింది? కుండ పలుగా కొట్టిన తర్వాత ఊర్లందరూ కూడా పెద్ద మానకలతో వేయడం మొదలు పెట్టారు. ఊళ్ళందరూ కూడా చైతన్యం కదా, అన్ని కులాలకు ఒక పెద్ద సంచలనకే కాదుగా, రెడ్డి సామాజిక వర్గంలో పనిచేస్తున్న కూడా కూలి రేట్ పెరిగింది కదా, దాన్ని పెరిగింది. ఎంత బాగుంటుంది అది. దాంతో అది అయిపోయిన తర్వాత ఆకిళ్ళ పోరాటం. ఎట్టి మేమెందుకు చేయాలి, మేమెందుకు కావాలి మీ ఆకిళ్ళు, జీతం లేదు, జీతం నువ్వు ఇస్తున్న దానికి మూట కొడితే 3 గుంచాలు ఇస్తావా నువ్వు మాకు అని అదో పోరాటం. అంటే ఇప్పుడు ఇక్కడ చూడండి, ఈ ఆధునిక ప్రపంచం, నేను మూట కొట్టిన దొంతవాయన దగ్గర నేను మూట కొట్టిన. ఈ ఆధునిక ప్రపంచంలో పెట్టుబడిదారు సమాజంలో 3-4 రకాల దోపిడీ జరుగుతూ ఉంటుంది కదా. దోపిడీ జరిగే దాంట్లో వేతనానికి సంబంధించింది. ఇప్పుడేమో మనం డబ్బుల రూపంగా తీసుకుంటున్నాం, అప్పుడేమో ధాన్య రూపం, వస్తు రూపంగా కూడా. అప్పుడు కూడా పోరాటం జరిగింది చూడండి, రూపాలు మారుతున్నప్పుడు కూడా పోరాటం జరిగింది. అయితే మేము మూటబాయి చేయడానికే ఉంటాం కానీ మేము ఊడ్చడానికి ఎందుకుంటాం అనే పోరాటం ఆ రోజుల్లో ఉన్నది, తీవ్ర స్థాయిలో ఉన్నది. మహబూబ్ పాష వచ్చి నిలబడేటోడు, గిర్రగీసే పాషాన్ని వస్తుందంటే కథం ఊరంతా జాతర వచ్చినట్టే వచ్చేసి కచ్చకాయగున్నాళ్ళకి. ఈ కసితోనే మొత్తం ఆయన చంపడానికి భూస్వాములంతా కలిసి చేశాను. అదే కాదు, మా ఊర్లో డివైఎఫ్ఐలో నేను చేస్తున్న సందర్భంగా 93 అనుకుంటా, 1993లో 92-93లో మన మాదిగొల్ల పిల్లలకు సంబంధించి, దళితుల పిల్లలకు సంబంధించింది రెడ్డి పిల్లలు, మా ఊరు రెడ్డి పిల్లలకు చింతూర్ల హై స్కూల్లో ముఖ్యంపలు వేశారు. అంటే అనేక సార్లు ఈ దళితుల పిల్లలకి ముఖ్యంపలు వేసేటోళ్ళు. ఎందుకు ముఖ్యంపలు వేసేదంటే సాలరు కూడా వాళ్ళ తల్లిదండ్రులే ఉండేది. వాళ్ళు ఏం చేసిరంటే
నువ్వు మాది వాళ్ళ కంటే మాల వాళ్ళ కంటే మంచి చదవాలి మీరు, మనం ఎక్కువ కులపలు అని అట్లా ప్రోత్సహించి చదివించటం. నేను నైట్ ట్యూషన్కి సంబంధించిన పిల్లలు ఏమేం చేస్తారు అనేది అట్లా ఎస్సీ కమిటీల దగ్గర కూర్చొని అట్లా ఉండేటోళ్ళం. అయితే కొద్దిగా ఎక్కాలకు సంబంధించి ఇప్పుడే లెక్కలు అంటారు కానీ అప్పుడు ఎక్కాలే. అవును, ఎక్కాల పుస్తకాలు చిన్నది ఉండే రూపాయి చారణ పైలు ఇస్తే ఎక్కాల బుక్. అవును, ఎక్కాలకు సంబంధించింది మంచిగా నోటెడ్ ఇవన్నీ చెప్పించిన తర్వాత ఈ దళితుల పిల్లలకు సంబంధించింది కూడా ఇక ముఖ్యంపలు వేయడం, రెడ్డి పిల్లలకు ముఖ్యంపలు వేయడం స్టార్ట్ చేశారు. అంటే ఆన్సర్ చెప్పారు, జవాబు చెప్తారు కాబట్టి ముఖ్యంపలు వేసారు. వాళ్ళు చెప్పలేదు, వీళ్ళు చెప్పారు. అవును, ఇన్ని రోజులు వాళ్ళతో తిన్నారు కొన్ని రోజులు. ఇప్పుడు వీళ్ళని తయారు చేస్తే కల్లా వీళ్ళు అప్పటికి 7th పాస్ అయ్యారు పిల్లలు. 8వ క్లాస్కి పోయారు. 3 పిల్లలు, ఒక ఆయన రమేష్, ఒక ఆయన దశరథ్, ఒక ఆయన గణేష్. రెడ్డి పిల్లలకు ముఖ్యంపలు వేస్తే కల్లా ఊర్లో ఉన్నటువంటి అప్పుడే బీజేపీ కొంత వాసన వస్తుంది ఊర్లకి. ఆర్ఎస్ఎస్ శాఖ అవన్నీ కూడా నడుస్తున్నాయి ఊర్లో. ఓడు వెంకట నరసింహారెడ్డి అని ఉంటాడు, సత్వ వెంకట నరసింహారెడ్డి అని. ఆయనకి ఇల్లు పోయి అప్రూవ్ చేయారు. అంటే వాళ్ళ బంధువుల పిల్లలకే ముఖ్యంపలు వేసిన దాంట్లో ఈ దయాల చంద్రయ్య అంటే వాళ్ళ ఆత్మాభిమానం దెబ్బతీసిరని అదనా మాదిగా దయాల చంద్రయ్యని బోడపోచి అని బుడవన్ మనిషి అంటే పిల్లల తల్లిదండ్రులను పిలిపించి, అరే 7th పాస్ అయ్యారు, టెలిఫోన్ లో అక్కడిక్కడ ఉద్యోగాలు వచ్చినాయిరా, మీ పిల్లలు తీసుకుని రారా, మేము ఉద్యోగాలు ఇస్తాం మీకు, మీ పిల్లలకు ఉద్యోగాలు వస్తాయి, మేము 7 పాస్ అయిన వాళ్ళకే ఇస్తుర్రా, మా కులంలో అయితే రావు అని తల్లిదండ్రులని మోటివేట్ చేసిరు. ఎంత చెప్పినా పిల్లలు మాత్రం మేము ముఖ్యంపలు వేసినాం కాబట్టి మమ్మల్ని కొట్టడానికే పిలుస్తారని పిల్లలకు అర్థమైంది. 7వ తరగతి ఉద్యోగాలు కూడా ఇస్తాడు, పిల్లలకు అర్థమైంది. ఇక నేను కూడా మోటివేట్ చేసింది, ఏం పోకురి అట్లా కావాలని ఇట్లా చేస్తున్నారు. ఈ పిల్లలు కూడా ముఖ్యంపలు వేసుకొని వాళ్ళు వేసినప్పుడు వచ్చి మేము ముఖ్యంపలు అన్ని వేసారు, ఎర్రగానే మా చెంపలని వీళ్ళు నల్లగా ఉన్నా కానీ ఎర్రగానే అని ఇట్లా చెప్పుకొని బాధపడతారు. వీళ్ళు వేసిన తర్వాత వాళ్ళు ఎర్రగా ఉంటారుగా, రెడ్డిల పిల్లలు ఎర్రగా ఉంటారు కాబట్టి కొడితలకల్లా ముఖ్యంపలు వేస్తే కల్లా ఎర్రగా అద్దరు పడుతుండే. మా పిల్లలు ఎట్లా కొడతారని కసితోటి వివక్షతతోటి ఓనాడు నేను వేరే వాళ్ళ దగ్గర చింతబాయి కానీ కొంటి నరసింహల బాయి దగ్గర మా నాయన పాలు చేస్తుంటే నేను పోయి నగలు దుంతున్నా, బురద నగలు దుంతున్న సందర్భంగా ఇప్పుడు CITలో పనిచేస్తాడు జగదీష్ అని, దయాల జగదీష్. అవునవును, జగదీష్ వాళ్ళమ్మ నరసమ్మ ఒక పిల్లగాన్ని పంపింది. ఇట్లా 3 పిల్లల్ని ఇంట్లో వేసి కొడుతున్నారు, వాళ్ళ తల్లిదండ్రులు కూడా తీసుకుపోయి లోపల వేసారు, పాటకి పెట్టి కొడుతున్నారు, బో బో అని ముత్తుకుంటున్నారు, చంపుతుండా ఏం చేస్తారు అని నాకు కబురు చేస్తే బురద నాగలతోటి నాగలు ఇడవకుట్టనే బురద కడుక్కోకొట్టిన బురదతోటే కాళ్ళతోటి చేతిలో మంచి ఆయిల్ కట్టి ముళ్ళగట్టి ఉంది, గోసి పెట్టుకొని ఉన్నా అట్లే నడుచుకుంటూ వచ్చి చూస్తలకల్లా జనమంతా బయట ఉన్నారు. వాళ్ళు లోపలేసి తలవారు ముందలేసి మీరు మా పిల్లలకు ముఖ్యంపలు వేస్తారా అని తలవారు ముందలేసి మీరు ఎక్కువ నకరాలు దిగితే పడేస్తుంది నేను వాళ్ళ ఇంట్లో వేసి కొడుతున్న సందర్భంగా నేను పోయి చూస్తలకల్లా పాటకు పెట్టి కొడుతుండ్రాలు. నేను పోయి పాటకి తంతే పాటకు పోయి అక్కడ ఇరిగిపడ్డ తర్వాత ఎవడైతే వీళ్ళని కొడుతున్నాడు వెంకట నరసింహారెడ్డి ఏంటోని గల్లబట్టి నేను 4 తన్ని గల్లబట్టి తీసుకొని బయటికి తీసుకొని వచ్చిన. ఎన్ని సంవత్సరాలు ఎప్పుడు బయటికి తీసుకొని వచ్చి ఎన్ని సంవత్సరాలు ఎప్పుడు మీకు ఎంత 22, 23 మామూలు మ్యారేజ్ అయింది. మా మ్యారేజ్ కూడా అయింది అప్పుడు. మ్యారేజ్ నా 92 అయింది. నాగత్వ లక్షణాలు ఉన్నాయి. అయితే ఆ భూస్వామిని తీసుకొచ్చి దళిత పిల్లల్ని తీసుకొచ్చి బయటికి తీసుకొని రాగానే ఆడోళ్ళు మొగోళ్ళు అందరు తీసుకొని పోయాన్ని బురదలేసి తొక్కుడు మోరిలో డ్రైవింగ్ మోరిలో దొరల్ని కొట్టుని తలవారు ముందలేసి తీసుకొచ్చి ముందలేసి మోరిలేసి తొక్కుడు దొక్కిరు. ఊరు మొత్తం వచ్చింది. వాడు అది జీర్ణించుకోక అంటే మీరు ఎప్పుడైతే దెబ్బ తీసిండో మనలకు కూడా ధైర్యం వచ్చింది. గల్ల పట్టుకొని గుంజుకపోయి రోడ్డు మీద బజార్లా గుంజుకపోయి రోడ్డు మీద మురి ఉంటది కదా, మురికి కాలువ, ఆ మురికి కాలువలో వేసి తొక్కుడు దొక్కిరు. ఆయనకి అంతా బుడద గిడద అంతా పడ్డాయి. వాడు జీర్ణించుకోలేక
నా ఇంట్లోకి వచ్చి నా మెడ మీద ఉన్న బంగారం గడియారం అన్ని దెంకొని పోయిండని కాంప్లైంట్ యాచారం పోలీస్ స్టేషన్లో, అప్పుడు మాకు యాచారం ఉండే పోలీస్ స్టేషన్, యాచారం పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేసిండు. కంప్లైంట్ చేసి వాడు మా నాయనని, ఇంకో పిల్లగాని తండ్రిని, మా తల్లిదండ్రులందరినీ కూడా తీసుకొని పోయారు. పోలీసు వాళ్ళు వస్తారు, ఇంత గొడవ అయిన తర్వాత మమ్మల్ని కూడా పోలీసు వాళ్ళు అరెస్ట్ చేస్తుండొచ్చు, కొడుతుండొచ్చు అని మా భయం కూడా మాకు ఉంది. అవును. కానీ మా నాయన మేము పుట్టడు భయం, పోలీసు వాళ్ళు అంటే పుట్టడు భయం. అటకెళ్ళి వస్తుందంటే పోలీసు ఆయన అట్లకెళ్ళి వస్తుందంటే సగం దూరం పోయేటోడు. ఇక మా నాయనను పోలీసు వాళ్ళు మా నాయన వేసుకుని ఇట్లా పొడుగ్గా మా నాయనను కొడతారో ఏమని నాకు కూడా భయం చుట్టుకుంది. భయం చుట్టుకొని కొడితే నన్ను కొడతాడు, నేనాడు కలబడ్డం. మా నాయన అయితే తప్పు చేయలేదు. అవును అని నేను యాచనం పోలీస్ స్టేషన్ పోయినా. నేను పోయిన తర్వాత నన్ను పోలీస్ స్టేషన్లకు గుంజుకొని అరెస్ట్ చేసిన వాళ్ళందరినీ వదిలిపెట్టి, రాత్రి 8 అయింది, వదిలిపెట్టి లాఠీచార్జ్ చేశారు. పెత్తుల్లో ఎవ్వరు కనబడ్డా ఇక్కడ ఉంటే బాగుండదు కొడుక, మీరు ఈడికెళ్ళి వెళ్ళిపోవాలి, మీరు ఊర్లో ఉండొద్దు, యాచారంలో ఉండొద్దు, మా ఊరి కాడికి 6 కిలోమీటర్లు, యాచారంలో ఉండొద్దు అని పెద్ద లాఠీచార్జ్ చేసి అందరిని పంపించారు. అప్పుడు ఎస్ఐ వీరయ్య అని కొత్త ఆయన వచ్చాడు. వాడు సాంబశివుడు అని హెడ్ కానిస్టేబుల్, ఇంకో ఆయన యాదగిరి అని ఆయన కూడా హెడ్ కానిస్టేబుల్. వీళ్ళంతా ఇప్పుడు రిటైర్మెంట్ అయినట్టుంది. ఎస్ఐ యాదగిరి అంటోడు, ఎస్ఐ వీరే అంటోడు నన్ను కొట్టినప్పుడే చూసిన తప్ప ఇక మళ్ళా చూడలేదు. నన్ను మీరు చిరంజీవి సీన్ ఉంటుందండి, ఖైదీ కాదండి, ఇది ఏమంటాం, ముఠా మేస్త్రి సినిమాలో చిరంజీవిని కొడతారు. నన్ను ఇట్లా కొడితే ఈ పాయింట్ అంతా పోయింది, ఇట్లా నా ఏళ్ళ మీద నిలబడి, కాళ్ళ ఏళ్ళ మీద నిలబడి, 3rd డిగ్రీ కాళ్ళ ఏళ్ళ మీద ఒక ఆయన నిలబడి, అప్పుడేమో చెక్క కుర్చీలు ఉండే కదా, అవును, కుర్చీ మీద ఒకటి నిలబడి నా చెవులు పైకి బీకెటోడు. ఇంకో ఆయన ఏమో పురుషాలు పట్టి ఇట్లా గుంజేటోడు. వీళ్ళు ముగ్గురు నేను అందుకని పేర్లు నరకాన్ని చూపించారు 2-3 గంటలు. అప్పుడు ఈ ఊర్లో నా మీద వాడైతే కంప్లైంట్ చేసిండో వాడు ఆ రోజుల్లో 4,000 రూపాయలు నా టేబుల్ ముందర పెట్టిండు, ఎస్ఐ టేబుల్ ముందర. ఆ రోజుల్లో చాలా ప్యాకెట్లు బిర్యానీ 4 లక్షలతో సమానం ఉండొచ్చు. అప్పుడు ఇక నన్ను ఎట్లా చంపుతారు అనుకో, నేను పోలీసు వాళ్ళు ఎట్లా ఉంచారు, ఇట్లా పురుషాలు బీకుతున్నారు, చెవులు బీకుతున్నారు, కింద వీళ్ళ మీద కాలు పెట్టి తొక్కుతున్నారు బూట్ల కాళ్ళతోటి. చూసిందండి ఇప్పుడు ఫ్రెండ్లీ పోలీసులు అంటారు, 3rd డిగ్రీ నానా రకాలు మనం చూస్తూ ఉంటాం. లాకప్ డెత్తులు కూడా చూసినాం, కానీ నక్సలైట్ల మూవ్మెంట్లో ఇట్లాంటి చూసినాం, ఎమర్జెన్సీ కాలంలో ఇట్లాంటి చూసినాం. కానీ మీ జీవితం ఏందండి ఇంత చిన్న వయసులో ప్రాక్టికల్ గా? అది నాన్నగారి ధాన్యం పోరాటం కూడా అది చాలా విరోచితమైన పోరాటం. నన్ను ఆ రోజు కొట్టినటువంటి దెబ్బలు, ఆ రోజు ఎస్ఐ చేతిలో ఉన్నటువంటి రోల్ కట్టె అనేది అప్పుడు, అవును, వాళ్ళ చేతిలో సంద కట్టెలు ఉండేది, నల్లది ఉండేది, ఎర్ర ఉండేది, నల్లవి ఉన్నాయి, ఎర్ర ఉన్నాయి. ఆ కట్టె గుంజుకొని ఎస్ఐ చేతిలోకి వెళ్ళి ఎట్లా చంపుతాడు నన్ను. నా ముందల శత్రువును కూర్చోబెట్టుకొని ఆడు చేస్తున్నాడు, సారా ప్యాకెట్లు తాగుకుంటా. కొడుక వానితో ఎస్ఐ గంతో కొట్టిపించేంద్ర పోలీసు వాళ్ళతో నన్ను, నువ్వు నేను కలిసి కొట్లాడదాం అని పోలీస్ స్టేషన్లో ఆయన గల్ల పట్టుకొని మళ్ళా గొడవ అయిన తర్వాత ఇంకా బాగా మళ్ళీ పోలీసు వాళ్ళు మళ్ళా కొట్టారు. ఎస్ఐకి కూడా చెప్పాను, నేను బతుకుంటే నన్ను బతకనిస్తే రేపు మాత్రం నువ్వు పోలీస్ స్టేషన్లో మాత్రం ఉండాలి, మా వాళ్ళు వస్తారు, మా వాళ్ళు అయితే వస్తారు, ధైర్యం ఉంది, మా వాళ్ళు వస్తారు, నువ్వు మాత్రం పోలీస్ స్టేషన్ ఉండాలి కొడుకని. ఆడు నేను గల్ పట్టుకున్నాం, ఆ హెడ్ కానిస్టేబుల్ జమదార్లు ఇడిపియడం, గల్ అక్కడ పోలీస్ స్టేషన్ అంటే అయ్యా మీరు యవన దశలలో
బెబ్బుల్లాగానే పోరాడుతాను మీరు. పోలీసులతోటి ఇక బెబ్బులి పోరాటం అది. నేను ఇప్పుడు మనం సినిమాలలో బెబ్బులి ఆ పులి సినిమాలో మనం సినిమా ఎన్టీ రామారావు చూస్తాం, కానీ ఇంత టెరిఫిక్ విరోచితమైన ఆ జీవితం మనకు సినిమాలలో కూడా కనిపించదండి. అయితే జనరల్ పోలీసు వాళ్ళు కొడుతూ ఉంటారు, భయపడుతూ ఉంటారు. కాకపోతే ఎవరన్నా ఎమ్మెల్యేలతోటి వాళ్ళతోటి వీళ్ళతోటి ఫోన్లు చేస్తే బెదిరిస్తారు, కానీ అంటే ఇక మీరు తెగించేసింది అన్నట్టు మేము ఇక అయిపోతుంది అని. నేను తెగించకపోతే నన్ను చంపుతారనేదే నేను నిర్ధారణకు వచ్చింది కాదు, ఆలోచనకు వచ్చిన రాత్రి ఎప్పుడైతే పోలీస్ స్టేషన్లో నా పోలీస్ స్టేషన్ ఆచరణలో లాఠీ జరిగిందో అప్పుడు పార్టీ యూనిట్ సెక్రటరీగా గొల్లయాదనండి. నేను మామనే పిలిచేవాడిని. గొల్లయాదన్న, ఇంకో ఆయన గౌన్ల భూషపతి, వీళ్ళంతా సార్ బుగ్గన్న, వీళ్ళందరూ కూడా ఉండి ఇక ఏమంటావు వీడు ఎట్లా లాఠీ చార్జ్ చేస్తారు, ఇక మన పార్టీ నాయకునితానికి పోవాలని ఈ ఆచారంకి వెళ్ళి పెత్తూర్లకు వచ్చి పెత్తుల నుంచి నడుచుకుంటూ 6 రూట్లకు పోయారంట. 6 రూట్లకు పోయి జంగారెడ్డిని తీసుకొని 8:30 కల్లా వచ్చారు. 8:30, 9:30 కల్లా వచ్చారు. వచ్చి జంగారెడ్డి ఒకటే చెప్పాడు, ఎవడరా నా కొడుకు మా పార్టీ కార్యకర్తను కొట్టినోడు, సామెల్ని కొట్టినోడు అని పోలీస్ స్టేషన్లో బాగా అరిచాడు. అంటే పోలీసులను ఆ రీతిలో అనగలిగే భూస్వామి సమాజంలో ఈయనంత టెరిఫిక్ లీడర్ అయి ఉండాలా. జంగారెడ్డి గారు అన్న తర్వాత పోలీసు వాళ్ళంతా అప్పటికి నన్ను పోలీస్ స్టేషన్లో వేసిరంటే 5-6 గ్రామాల ప్రజలు 500-600 మంది పోలీస్ స్టేషన్కి వచ్చి ఒక ముత్తమ్మ అని నంది వనపడి చేతిలో వంక ఉండేది. బాడికావు ఎవరో నాకు తెలియదు పాపం. బాడికావు నా మనవని కొడతావరా, అన్ని కూటంతో ఒట్టలు కొడతాం కొడుక, ఏడుండా బాడుకావు పట్టుకరా పోరని పోలీస్ స్టేషన్ మీకు వచ్చారు ఆడలంతా. మా అక్క వీళ్ళంతా కూడా అట్లా వచ్చి అవన్నీ చేసిన తర్వాత జంగారెడ్డి గారు, కొడుక నా మీద ఎన్ని కేసులు పెట్టుకుంటావో పెట్టుకోరు పోలీసు కొడుకులారా, ఇట్లా కొడుకులారని నేను చట్టానికి విరుద్ధంగా చేస్తున్నానని అనుకుంటుండొచ్చు, సామేలు మాత్రం తప్పు చేయలేదు. సామేలు అక్కడ జరుగుతున్నటువంటి పిల్లల మీద దాడి చేస్తుంటే దాన్ని నివారించడానికి మీ ఇంటికి వస్తే ఆయన మీద దాడి చేయడానికి మీరు పూనుకున్నారు. ఆ గొడవలో నీ బంగారం పోలేదు, నీ పైసలు పోలేదు, ఏది పోలేదు, కావాలని సామెల మీద కేసు పెట్టాం అని నా భుజం మీద నాకు నడవడానికి కూడా లేదు, కాళ్ళు పాదాలు ఇట్లా పలుగొట్టిండు, పాలాదు ఇవన్నీ ఇప్పటికీ మరకలు ఉంటాయి. నా బీర్జాలకు సంబంధించినంత కూడా మరకలు ఉంటాయి. అప్పుడు జంగారెడ్డి నా భుజం మీద కింద చేతేసి ఇంకో గొలయ అన్న వీళ్ళంతా చేతులు వేసి, మా యూత్ పిల్లలంతా కూడా చేతులు వేసి బయటికి తీసుకొని వచ్చాం. తెల్లారి పేపర్లు ఏం వచ్చిందంటే పోలీస్ స్టేషన్ మీద సిపిఎం పార్టీ దాడి, వెరుపు దాడి అన్ని పత్రికల్లో. మీద మరి అప్పుడు ఎఫ్ఐఆర్ నమోదైందా మీది? నా మీద నమోదైంది, మా ముగ్గురు మీద నమోదైంది. రమేష్, దశరథ్. ఇప్పుడు అది నాన్నగారు ఉన్నప్పుడు ఆ ధాన్యానికి సంబంధించిన పోరాటం దగ్గరండి మీ పీరియడ్ వరకు ఇప్పటి వరకు కూడా రాజులేని పోరాటం మీది. రాజులేని తెగింపే. చూడండి, నేను ఇంకొక ఘటన కూడా చెప్తాండి. మా ఊర్లో భూపోరాటం జరుగుతున్నది, పోలీసులంతా కూడా ఇళ్ళ మీదకి వచ్చి కుడుతున్నారు. కొత్తగా పెళ్లి అయింది ఒక ఆమెకి. వాళ్ళ అత్త ఏం చేసిందంటే 3 రోజులు 4 రోజుల పెళ్లి అయింది. కొడుకు కోడల్ని వాళ్ళు అప్పుడేమో జీవి అంటారు కదా, వండుకునే జీవిలో వాళ్ళకి ఇచ్చేది, వీళ్ళేమో పక్కకుండే. 3 రోజులు 4 రోజుల ముందు పెళ్లి అయిన దగ్గరికి ఆ ఉన్న రూమ్లకి నన్ను నూకేసింది. పోలీసు వాళ్ళు వచ్చి కొడుతుంటే వాళ్ళ కొడుకుని మాత్రం బయటికి నెట్టేసిపోయింది. ఆ తల్లి సాయం అని నన్ను లోపలికి నూకింది. నాకు పోలీసు వాళ్ళు కొట్టే భయం కంటే ఈ భయం ఎక్కువ ఉంది. నన్ను ఈ కొత్త పెళ్లి అయిన దాంట్లోకి నూకింది, నన్ను నా బాధ ఉంది. దీని వెనక కుట్ర ఉంది అనుకుంటున్నా. ఇంత త్యాగం ఉందా ముసలోళ్ళది అని తర్వాత అర్థమైంది. ఆ తల్లి చెప్పింది ఏంటంటే, నాకు నయనం అవుతుంది బిడ్డ, నేను ఆ రోజు నేను నా రూమ్లోకి నూకకపోతే నీ గురించి నాకు తెలుసు, నీ గురించి నాకు తెలుసు. నా కోడలు ఒంటరిగా ఉన్నప్పుడే నేను నా రూమ్లోకి నూకిన, పోలీసులు అందరూ పోయిన తర్వాత నేను డోర్ తీసిన. పోలీసులు వచ్చి కూడా డోర్ కొడుతుంది. అంటే డోర్ కొట్టినప్పుడు మా నాయనమ్మ ఏమన్నదంటే, నా కొడుకు కోడలు ఉన్నారా, కొడుకు కోడలు కొత్త పెళ్లి అయిన వాళ్ళు లోపల ఉంటే నువ్వు డోర్ కొడతావరా అని తిట్టింది ఆమె.
తిడితే పోలీసులు వెళ్ళిపోయారు. సుందరయ్య గారిని కూడా వీర తెలంగాణ ప్లస్ అది పోరాటం అప్పుడు నేను ఆ ఇట్లనే ఇట్లనే ప్రజలంతా కాపాడుతారు. బయటకు వెళ్ళిన తర్వాత ఆ నాయనమ్మ 2 చేతులు పట్టుకున్నాను. ఏంది నాయనమ్మ ఇట్లా చేయొద్దు కదా అంటే, ఒకవేళ నువ్వు దొరికితే నువ్వు కొట్టి సంపదలు బిడ్డ పోలీసులు, అందుకే ఇది చేసిన అని చెప్పి. చూడండి, సుందరయ్య గారు కూడా వీర తెలంగాణ ప్లస్ ఐదు పోరాటంలో పోలీసులు పట్టడానికి వచ్చినప్పుడు ఇట్లనే ప్రజలంతా కాపాడుతూ ఉంటారు. అంతేందుకు మన మల్లు స్వరాజ్యం గారిని కూడా వారిని కూడా ఆమెను పట్టడానికి ఉన్నప్పుడు బిడ్డని ఆమె చేతులు ఇచ్చి ఎల్లగొట్టి మనం అవి ఘటనలు చూస్తూ ఉంటాం. అంటే ఎంత 2-3 దశాబ్దాలే, అంటే వీర తెలంగాణ విప్లవ సాయుధ పోరాటం యొక్క తెగింపు కానీ, ఆ త్యాగం కానీ, ఆ ధైర్యం కానీ మీ స్థాయికి వచ్చే వరకు కూడా మిమ్మల్ని అట్లా కాపాడే సామాజిక చైతన్యం అనేది జనాల్లో. అప్పటి కమ్యూనిస్టుల పోరాట పుణ్యమే తప్ప అలా పోరాట పట్టిపోయినాయి ఇంకా. అంటే అప్పుడు ఆ వేడి వాడి తగ్గలే ఇంకా. అంటే అప్పటికి సాకలైలమ్మ ఇదంతా కూడా చెప్పుకుంటారుగా. అవును, కృష్ణమూర్తి గారు ఊర్లోకి వచ్చినప్పుడు అవును వీళ్ళంతా కూడా పలానా ఊర్లో ఇట్లా చేసారు, పలానా చేసారు. అవును, మా ఊర్లో రాజమల్లమ్మని కుర్మాని మన పార్టీ కమ్యూనిస్ట్ పార్టీ అనే వార్డు నెంబర్ కూడా గెలిచిందంట. ఆమె కూడా అలా కూడా భూములు దక్కినాయి. ఎవరి మాట వినేది కాదు. గడప గడప అక్కడ పోరాట యోధులు గడపలేదు. ఇంటికి ఎవరో ఒకరు ఉన్నారు అంటి పెట్టుకుని. రైట్, ఇదంతా ఇప్పుడు ఇదొక పార్శ్వమయ్యా. మీరు యువజన సంఘంలో పెళ్లి అయిన తర్వాత నాన్నగారు నా పెళ్లి కూడా ఆదర్శం అంతేనా? నాకు మినిమా బిడ్డ అయినా వాటితోటి మాట్లాడినప్పుడు మా మామ ఒప్పుకున్నారు. ఇక్కడ బంగారు తల్లి పేరు ఏం పేరు? జంగమ్మ. మామగారి పేరు జంగయ్య. అత్తమ్మ పేరు భారతమ్మ. ఆమెకు ఒక్కతే బిడ్డే పాపం. అమ్మగారి పేరు? ఓరమ్మ పేరు మన అమ్మ పేరు. మా అమ్మ పేరు పోషమ్మ. నాన్నగారి పేరు జంగయ్య. మొత్తం వీళ్ళంతా వీరత్వం ఆపాదించుకున్న కుటుంబాలే. ఆ కొల్లగూడెంలో కూడా మా అత్తగారి కుటుంబంలో కూడా కమ్యూనిస్ట్ పార్టీ తరఫున భూములు వచ్చినాయండి. కృష్ణమూర్తి రాగన్న అంటే అక్కడ కూడా ఉంది. కోటప్ప వీళ్ళందరూ అంటే అక్కడ ఎట్లా జరిగింది ఆదర్శ వివాహం? ఆదర్శ వివాహం అంటే ఊర్లోకి వెళ్ళి తీసుకొని పోయిన తర్వాత పందిరి అప్పటికే పెళ్లి అన్న తర్వాత ఇక ఒకటే బిడ్డ అని ఏమంటావు కొబ్బరాకులు కట్టిరు. మామిడి తోరణాలు ఇవన్నీ కట్టిన తర్వాత ఈ పుస్తకట్టం అంటారు. ఆదర్శ వివాహంలో పుస్తుండదట, నాకు కూడా తెలియదు. దండలు మార్చుకోవాలని అంటే సంతకం పెట్టాలి, పేపర్ల మీద సంతకం పెట్టాలి. ఇలా తరపున వాళ్ళ తరపున హామీ పత్రం. ఇక మా అమ్మ తల్లి ఉండి నువ్వు కమ్యూనిస్ట్ పార్టీలో ఉండు బిడ్డ, నేను వద్దంటలేదు, మాకు మాత్రం భరోసా కావాలి బిడ్డ అని తాళి కట్టిపించారు. ఊర్లో నమ్మకానికి కదా గుర్తు తాళి. అప్పటికి మా ఊర్లో పెళ్లిళ్ళకి సంబంధించిన అందరు కూడా పోకపోయేదంట అన్ని కులాలు. నా పెళ్లికి అన్ని కులాలు ఈ కులం ఆ కులం అనుకుంటా అందరు వచ్చారు. అక్కడ నాయకులే వంకాయ కూర నెయ్యి పెట్టారు. అందరూ తిన్నారు, అన్ని కులాల్లో తిన్నారు. సేమ్ ఊర్లో రవీంద్రన్ అంటేనే కూడా ఆయన పెళ్లి వెల్టూరు నుంచి చేసుకున్నాడు. మంచి భూస్వామి. వెల్లటూరు అంటే గుంటూరు జిల్లా అయితే కాదు కదా, దేవరకొండ. ఇక్కడికి వెల్లటూరు ఉందా? దేవరకొండ దగ్గర అలా కూడా భూములు అవన్నీ బాగానే ఆస్తులు ఉన్నాయి. కానీ మాకి మన మోటార్ హనుమంతరావు గారు కూడా గుంటూరు జిల్లా వెల్లటూరు గ్రామం ఉన్నది, ఇక్కడ ఒకటి ఉన్నది. అయితే ఆయన పెళ్లికి పోయినప్పుడు కూడా సొంత వాళ్ళ పాలెళ్ళే రాలేదు, వాళ్ళ పెద్దనే రాలేదు పెళ్లికి. అదనా మాల మాదిగలు వచ్చే పెళ్లికి నేను వస్తానరా అని రవీంద్ర నువ్వు వచ్చినా రాకున్నా సరే. ఇప్పుడు మనలో మాట, ఇప్పుడు పల్లె ప్రాంతాలలో ఈ దళితుల ఫంక్షన్లకి పెద్దలు వస్తారా? ఇప్పుడు వరుసలు పెట్టి పిలుచుకుంటున్నారు, కానీ ఇప్పటికి వివక్షత ఉంది. భోజనాలకు వస్తారా? కొంతమంది చేసే వాళ్ళు ఉన్నారు, మానవతా దృక్పథం ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు. 100% వస్తారా? మొత్తం టోటల్ రారు. ఇప్పటికీ వివక్షత ఉంది. అది పెత్తందరితనం, కుల వివక్షత, అహంకారం. ఎవరైతే ఎడ్యుకేట్ కాకుండా ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారో వాళ్ళకి ఇప్పటికి కూడా వివక్షతనే, అంతరాంతనం, ఇల్లు చిన్న చూపు అనేది. కానీ ఆ రోజుల్లో మీ మ్యారేజ్ కి అందరు వచ్చి భోజనం చేస్తున్నారు. అది కూడా కమ్యూనిస్ట్ ప్రభావమే. ఇప్పుడు ఇదంతా ఒక భాగం అంతా అండి. ఇది 177 సంవత్సరాల క్రితం 1848 ఫిబ్రవరి 21వ తారీఖున
ఈ ప్రింట్ అయింది కమ్యూనిస్ట్ మేనిఫెస్టో, కమ్యూనిస్ట్ ప్రణాళిక. ఇప్పుడు క్రైస్తవులు నెత్తి మీద జ్వరం వచ్చిందా, సైతాన్ ఇట్లా వచ్చినా బైబిల్ పెట్టుకుంటే సైతాన్ రాదట, దయం రాదట. ఆ ముస్లిమ్స్ కూడా అట్లనే చేస్తూ ఉంటారు, భగవద్గీత కూడా అట్లా పవిత్రత ఆపాదించుకుంటూ ఉంటారు. కానీ మానవ సమాజంలోకి ఇది వచ్చిన తర్వాత ఇది ఎక్కడ పాదం పెడితే అక్కడ వాళ్ళ జీవితాలు మార్చేసింది. సరే, వీర తెలంగాణ విప్లవ సాయుధ పోరాటము, దాని ప్రభావంతో మన కుటుంబాలు రావడము, భారత ప్రజాతంత్ర యువజన సంఘంలో మీరు చేరడము, ఆదర్శ వివాహాలు చేసుకోవడం, ఇదంతా ఒక పోరాట పటిమతో వచ్చిన మీ జీవితం. ఇప్పుడు ఈ మధ్యకాలంలో సిపిఐ కానీ నక్సలైట్లు కానీ నానా రకాల ఆటుపోట్లు మీరు చూసిండ్రు. నిలబడడానికి సైద్ధాంతిక నిబద్ధత, ఇది ఎప్పుడు చదివిండ్రు మీరు బుక్? నేను ఊర్లో శాఖ సెక్రటరీ ఉన్నప్పుడే చదివాను. రవీంద్రన్ అని వందల పుస్తకాలు తీసుకొచ్చి ప్రతి పార్టీ సభ్యుని కూడా చదివి ఈ మొత్తం కమ్యూనిస్ట్ మేనిఫెస్టో చదివేసేసి, కమ్యూనిస్ట్ పార్టీ సభ్యుని విధులు, పార్టీ సభ్యులు అంటే ఏముండాలి, ఆయన ఏం చేయాలి, శాఖ సమావేశం ఎప్పుడు జరపాలి, అందరిని ఎట్లా మనం పురమాయించాలి, అలా పని ఎట్లా చెప్పాలి, అదంతా కూడా ఒకవైపు ప్రాక్టికల్ ఉండేది, అధ్యయనం కూడా ఆయన చదవకపోతే ఆయన కూడా వదులుకునేటోడు కాదు. ఖచ్చితంగా నాయకులు చదవాలి, నువ్వు చదివితే ఉపయోగపడుద్ది. రవీంద్రనాథ్ తర్వాత పోల్కంపల్లి యాదయ్య అని మన పార్టీలో కూడా ఉండే, ఇప్పుడు లేడ్ ఆయన వేరే దగ్గర ఉంటున్నాడు. ఆయన కూడా మంచి సిద్ధాంతకర్త. జంగారెడ్డి, పోల్కంపల్లి యాదన్న, మస్సోన్ రెడ్డి వీళ్ళంతా కూడా బాగా ఉండేటోళ్ళు. ఇప్పుడు నేను గమనిస్తున్నప్పుడయ్యా, ఇప్పుడు 96లో సిపిఎం పార్టీ నుంచి భీమిరెడ్డి నరసింహారెడ్డి పార్టీ ఏర్పడ్డది కదా. అవును, ఎంసిపి. అవును, అప్పుడు కూడా మామూలు నిర్బంధం కాదు ప్రాంతంలో. ఏర్పడి నేను 95లో ఇబ్రహీంపట్నం వచ్చింది, వ్యవసాయ కార్మిక సంఘంలో పనిచేస్తున్నా. 95లో నేను కృష్ణమూర్తి గారి నాయకత్వం కిందనే పనిచేసే వ్యవసాయ కార్మిక సంఘం. ఆయన చనిపోయే వరకు ఆ సంఘంలో పనిచేసాను పాపం. నా కురటాల సత్యనారాయణ తోటి, రాఘవల్ గారితో, మల్లు వెంకట నరసింహారెడ్డి, భీమిరెడ్డి నరసింహారెడ్డి, స్వరాజ్యం గారు, అమ్మాజీ గారు, ఇట్లా చాలా సారంపల్లి మల్లారెడ్డి, ఇప్పుడున్న సారంపల్లి మల్లారెడ్డి గారు, వాళ్ళందరూ వచ్చేది. ఇబ్రహీంపట్నంలో నేను ఉన్నప్పుడు ఆఫీస్ లో నేను 25 సంవత్సరాలు ఆఫీస్ లో. నేను ఎడికన్నా సెక్రటరీ ఉన్నారు మీరు? నేను పార్టీ మండల సెక్రటరీ ఉండి ఆఫీస్ లో ఉండేది. అప్పుడు ఆఫీస్ సెక్రటరీ అవన్నీ ఏం లేదు, మేమే ఆఫీస్ ఊడ్చుకోవాలి, మేమే అన్ని చేసుకోవాలి, మా భార్యనే అన్ని చేసేది. నేను 2-3 రోజులు ఎవరికన్నా పోయినా అమ్మ కూడా ఊడ్చేది, మా భార్యనే మా జంగమ్మనే ఊడ్చేది అంతా. మన చూడండి పుణ్యవతి గారు ఈ మధ్య కాలంలో మనం ఎక్కడ ఇబ్రాహీంపట్నంలో పొలిటికల్ క్లాసెస్ ఉన్నదంటే, నేను కార్గిరి వేసుకొని పొద్దున్నే ఏదో స్నాక్స్ లాంటివి ఇట్లా తీసుకుని వచ్చేవారికి నేనే మొదట వచ్చిన. నేను వచ్చిన తర్వాత తెల్లటి బట్టలు, మల్లెపూలు లాంటి బట్టలు, మల్లెపూలు లాంటి మనసున్న మహారాజులాగా పెద్దతనం ఒక అంటే గౌరవప్రదమైన రీతిలో ఉండి ఆ ఫంక్షన్ హాల్లో కానీ లేదా మన మిగతా కామ్రేడ్స్ కానీ కాకుండా కుర్చీలు ఈయన గారే చదువుతూ ఉన్నాడు. కుర్చీలు చదవడం. ఆ మధ్యకాలంలో ఇబ్రాహీంపట్నంలో సీతారాం యెచూరి గారి సంతాప సభ సందర్భాన్ని పురస్కరించి కూడా ఆ రోడ్డు మీద ఉన్న చెదారం మున్సిపాలిటీ కార్మికులు ఎట్లా చేస్తారో ఏమాత్రం ఇది లేకుండా మీరు చేస్తూ ఉన్నారు. నేను ఇప్పటికీ చేస్తాను. ఆఫీస్ లో యూరిన్ ఇట్లా అవన్నీ కూడా కడుగుతా ఉంటారు, కడిగేది శుభ్రం చేస్తారు. ఉన్నంత రోజులు బాత్రూమ్ కూడా కడిగేది. అయితే నేనేమంటానంటే, అయితే భీమిరెడ్డి నరసింహారెడ్డి పార్టీ విడిపోయినప్పుడు మస్కు నరసింహ గారు ఆఫీస్ లో ఉండేది, నేను బయట రూమ్ లో ఉండేది. నేను అదే రోజు భీమిరెడ్డి నరసింహారెడ్డి పార్టీలో పోయినటువంటి వాళ్ళు ఒక 1 నెల రోజుల పాటు సిపిఎం పార్టీ కార్యకర్తల్ని ఏడ దొరికిన అలా కొట్టేటోడు. ఆరుట్ల ఇసుబాయిని, ఆరుట్ల మురళిని, ఆరుట్ల గోపాల్ని, ఆరుట్ల పుల్లయ్యని, పుల్లగొల గోపాల్ని, ఇట్లా చాలా మందిని, అట్లా మన ఆరుట్ల గాలే అని, కమ్మలపల్లి గాలే అని, ఇంకో గోపాల్, తెలంగాణ విప్లవ సాయుధ పోరాటంలో రామచంద్రారెడ్డి గారు, వీళ్ళందరినీ కూడా పార్టీ వెనకాల పోయినటువంటి వాళ్ళు చాలా కొట్టేటోళ్ళు. జాపాల మల్లేశన్ వీళ్ళందరినీ కూడా అట్లా ఒక 1 నెల రోజులు భరించారు. 1 నెల రోజులు భరించిన తర్వాత ఇక
ఇట్లా ఊకుంటే బాగుండదు. అదే రాష్ట్ర కమిటీ బుక్లెట్ కూడా విడుదల చేసింది దాడుల మీద. ప్రతిఘటించకపోతే ఇక ఉన్న క్యాడర్ను కూడా కాపాడుకోలేమనే ఆలోచనతోటి ముందు క్యాడర్కి అంతా కూడా విషయాన్ని అంతా కూడా చెప్పినాం. మనం ఇప్పటిదాకా ఊకున్నాం. మనం ఇప్పుడు ఎవరన్నా వస్తే మనం ప్రతిఘటించవలసిన అవసరం ఉంటుందని చెప్పిన తర్వాత భీమిరెడ్డి నరసింహారెడ్డి పార్టీలో ఉన్నటువంటి ఒక జ్ఞానేశ్వర్ అనే దీనికి నాయకత్వం వహిస్తున్నటువంటి వాడు మనల్లోనేమంటే పట్టుకొని ఇబ్రహీంపట్నంలో పట్టుకొని తన్నారు. అప్పుడు మస్కున ఆయన తన్యమని నాతోటి ఇసారా చేసుకుంటే వీళ్ళు వెళ్ళిపోతున్నారు. నేను అప్పుడే బస్ టికెట్ నా జేబులోనే ఉంది. నేను ఆ రోజు దండమేలారం విలేజ్కి పోవాలి. వాళ్ళు కొట్టిరు, వెళ్ళిపోయారు. నేను మస్కు నరసింహన్ పోయి లేపుతున్నా. ఆయన పడుకొని లేవనే లేదు. ఫస్ట్ బస్కి వచ్చిన నేను లేపుతున్నా. లేపుతుండగానే నా వెనకాల హరికృష్ణ అని వేస్తాయి, సిఐ కిష్టే అని ఇద్దరు వచ్చారు. ఈ మీరా లంజ కొడుక నేను ఒక సిఐ కిల్లరు కిష్టే అని ఉన్న తర్వాత కూడా ఇబ్రహీంపట్నం అంబేద్కర్ చౌరస్తా నడిబొడ్డున మీరు పట్టుకొని కొడతారా, నా గుద్దలు ఉంచేటట్టు చేసిర్రా మీరని ఇదే భాష. మరి ఎందుకో మరి ఇట్లా మాట్లాడి నన్ను మస్కు నరసింహని ఇద్దరిని ఇబ్రహీంపట్నం పాత పోలీస్ స్టేషన్ తీసుకెళ్లారు. తీసుకొని పోయి మస్కు నరసింహని నమ్మి ఇద్దరు పోలీసుల్లో 2 కుర్చీలలో ఎక్కి నిలబడతారు. ఇద్దరు పోలీసులు కింద ఈ కాలు మీద నిలబడాలి, ఆ కాలం మీద ఏళ్ళ మీద నిలబడాలి. నిలబడి ఇక కింద తొక్కుకుంటా పైన చెవులు బీక్కుంటా ఎంటికలు బీక్కుంటా నరకం చూపించారు. బలరను కొట్టినట్టే కొట్టారు. అరకవని బాలను గిట్ల పాలియని బాలను గిట్ల కొట్టినట్టే అంత బీభత్సంగా కొట్టారు. మస్కు నరసింహ ఉండి ఇంకెంతగానం కొడతారు మమ్మల్ని, మేము కొట్టలేదు, నేను పండుకున్న నీళ్ళు వచ్చి లేపిండి అయినా నేను బస్ టికెట్ కూడా చూపించాను. లేదు కొడుక మీరిద్దరే ప్లాన్ చేసి కొట్టించారు, ఇది కొట్టించారు తర్వాత కొట్టించారని ముందే మీరే కొట్టిరని తీసుకొని పోయి బలరను కొట్టినట్టే కొట్టారు. అంత కొట్టినప్పుడు కూడా ఎక్కడ కూడా పార్టీ రహస్యాన్ని ఎక్కడ కూడా బయటికి అని చెప్పలేదు. పార్టీ ఒక నిర్ణయం తీసుకుంది, ఆ నిర్ణయం కట్టుబడి ఉండవలసిందే. మనం ఇప్పుడు ఒక విషయం ఏంటంటే ఇప్పుడు మనం ఆరుట్ల కమలాదేవి గారు కానీ ఆరుట్ల రామచంద్రారెడ్డి కానీ వీర తెలంగాణ విప్లవ సాయుధ పోరాటంలో వాళ్ళది పెద్ద చారిత్రాత్మకమైన పాత్ర. గొప్ప. అయితే అదే ఆరుట్ల పేరు ఉన్న వాళ్ళు ఆ ఎర్రజెండా కప్పుకున్న తర్వాత లీషౌచి చైనా కమ్యూనిస్టు కేంద్ర కమిటీ సభ్యులు ఒక మాట అంటాడు, పాత కమ్యూనిస్టులు ఫాసిస్టుల కంటే చాలా డేంజర్ అట. ఇప్పుడు ఈ ఆరుట్లంతా మీ ఎంబడబడి కొట్టడం హింసించడం అనేది మీరు కళ్ళారా చూసిండ్రు, వాళ్ళు కళ్ళారా చూసిండ్రు. అది అదంతా అయిపోయిన తర్వాత మళ్ళీ తిరిగి సిపిఎం పార్టీకి వచ్చారు. మేము తప్పు చేసామని ఒప్పుకున్నారు వాళ్ళు. అంత బీవచ్చింది. కానీ ఒక ఘటన, వేరే ఆల్టర్నేటివ్ లేదు, వేరే నిర్మాణం లేదు. ఉండేది పెద్ద సెక్షన్ వాళ్ళ దగ్గర పోయి నిర్మాణయుతంగా ఉండేది మన దగ్గర రాకపోతుంది. కానీ మీరు ఆల్టర్నేటివ్ ఉండడం వల్ల గత్యంతరం లేక మళ్ళీ వచ్చారు. అయితే 93లో నేను పోలీస్ స్టేషన్ యాచారం పోలీస్ స్టేషన్లో వేసి కొట్టిరని చెప్పి. అవును. మా అమ్మమ్మ వెంకటమ్మని, మా అమ్మ తల్లి అంటే మా భార్య కూడా నాయనమ్మనే అవుతుంది. అవును. నా బట్టలు మొత్తం ఇప్పేసి ఒక 10 రోజులు పురుషాలని మసాజ్ చేసిన. నేను ఆ దెబ్బతోటి 1 సంవత్సరం పడినా. అసలు భూమి మీదకి లేవలే నేను. అంత బీభత్సంగా నరకం చూపించాను. ఇప్పుడు మరి ఓల్డ్ టైమర్కి ఎప్పుడు వచ్చింది మీరు? నేను ఓల్డ్ టైమర్ వచ్చింది 94లో. ఇప్పుడు ఇన్ని ఆటుపోట్లు, పార్టీలో ఆర్థిక ఇబ్బందులు, రకరకాల పద్ధతులు ఇదే కాదు. ఇప్పుడు మనం బిఎన్ పార్టీ విడిపోయిన తర్వాత మంచాల మండలం యాదన్న ఎంపీపీగా పనిచేసేవాడు. సిపిఎం పార్టీ వెనకాల ఉన్నటువంటి సిపిఎం పార్టీ తరఫున గెలిచినటువంటి నీలమ్మ అంటే ఆమె ఆగపల్లి ఎంపీటీసీ. మన ఎంపీటీసీని ఎంపీపీ మీద అవిశ్వాసం పెట్టించి మన ఎంపీపీటీసీని ఎత్తుకొని పోయారు, కిడ్నాప్ చేశారు. కాంగ్రెస్ టీడీపీ వీళ్ళంతా కలిసి కిడ్నాప్ చేసిన తర్వాత పార్టీకి విషయం తెలిసింది. అప్పుడు ఉన్నటువంటి హోమ్ మినిస్టర్ ఉన్నటువంటి దేవేందర్ గౌడ్ పాపం, ఆయనకు సంబంధించింది కూడా
నేను ఏం చేయలేను, నేనైతే చేయమని చెప్పలేదు. పోయి అడిగితే నేనైతే ఏం చేయమని చెప్పలేదు, ఇది అన్యాయం అని చెప్పాడు. ఎప్పుడైతే ఆయన అన్యాయం అని చెప్పాడో ఇక్కడ మంచాల ఎంపీపీని దక్కించుకోవాలంటే మంచాల ఎంపీపీ పోస్ట్ను అవిశ్వాస తీర్మానం నెగ్గాలంటే వాళ్ళ తరపున గెలిచినటువంటి ఎంపీటీసీని మేము కూడా కిడ్నాప్ చేయాలి, తప్పదు. అప్పుడు దెబ్బకి దెబ్బ తీయాలనుకున్నప్పుడు నాకు ఈ నరసింహకి అప్పచెప్పారు, పలానా దగ్గర పలానా ఎంపీటీసీ ఉంటాడు అని చెప్పారు. ఈ నరసింహ నేను పోయాను, నోమ్లా విలేజ్కి పోయాను. నోమ్లా విలేజ్కి పోయిన సందర్భంగా అక్కడ కామ్రేడ్ బాసయ్య అని, కుమ్మరి బాసయ్య, గౌన్ల లక్ష్మయ్య అని ఆర్టీసీ డ్రైవర్. నరసింహ గారికి బాగానే ఉంది చరిత్ర. ఇంకో ఆయన జంగయ్య అని, అశోక్ వాళ్ళ అన్నని, ఎర్ర జంగయ్య. వీళ్ళు ముగ్గురు మేము ఆ ఊరికి పోయిన తర్వాత పరిచయం అయ్యారు. ఎంపీటీసీ ఆ ఊర్లో ఆర్ఎంపీ వైద్యం చేస్తాడు, వేరే ఊరికి వెళ్ళి వచ్చి ఆ ఊర్లో వైద్యం చేసి సాయంత్రం మళ్ళా బస్కు పోవాలి. ఆ విలేజ్కి 4 గంటలకే పోయాడు. 4 గంటలకే పోయి ఎంపీటీసీ ఎప్పుడు వస్తాడు, ఏంటిది ఏం కథ అని మొత్తం వివరాలన్నీ కనుక్కున్నాం. ఇప్పుడే మేము ముందరికెళ్ళి పోయినా, మాకు ఎంపీటీసీ ఎవరో కూడా తెలియదు, ఎవరో కూడా తెలియదు, ఆయన ఎట్లుంటాడో కూడా తెలియదు. అరే మీ ముందరికెళ్ళి ఇప్పుడే సైకిల్ మీద పోయిండు కదా ఆయన, గాయన ఎంపీటీసీ అని చెప్తున్నారు. ఇప్పుడు పోయిందంటే 2-3 సైకిల్ ఏ సైకిల్ కూడా మాకేం తెలుసు అని ఇక బస్ కొరకు అని ఆయన ఇటుకెళ్ళి వస్తాడని చెప్పారు. సాయంత్రం 6:30 అయింది. 6:30కి 7 గంటలకి 7:15కి తిప్పాయి కూడా బస్సు, ఆయన ఎక్కిపోవాలి ఆ ఊరికి. నేను కూడా ఇక జెండా దిమ్మి ఉందాడ, అన్ని జెండా దిమ్మలో ఆన్నే కూర్చున్నా. ఇక ఆయన కూడా వచ్చిండు, దూరంకి వెళ్ళి గీనే చూపించారు. అక్కడే కొన్ని శనగలు తీసుకొని బొక్కుట్ట కూర్చున్న తర్వాత ఆయన కూడా వచ్చి కూర్చొని, తర్వాత ఏ ఊరికి పోతున్నావు అయ్యా అని నేనే అడిగిన ఆయన. లేదు బిడ్డ, నేను ఇక్కడ డాక్టర్ పని చేస్తా, బస్సు వస్తుంది, తిప్పాయి కూడా బస్సు వస్తుంది, మేము పోవాలి, దానికే పోతా. అరే నేను కూడా తిప్పాయి కూడా ఏం పోవాలి, నాకేం తెలియదు ఇక్కడ అని ఆయన తోటి చెప్పిన. సరే బిడ్డ నేను బస్సు ఎక్కిస్తా పోదు అని అన్నాను. ఈ మాటల మీద పెట్టి ఆయనను తిప్పాయి కూడా బస్సు దాటిపోవడానికి ప్రయత్నం చేసిన. ఇక అంతకుముందే జంగయ్య అంటే ఆయన చెప్పినావు, అరే నా భార్య బాగాలేదని చెప్పు, మళ్ళీ మీ బస్తీకి పోతే మళ్ళా అప్పుడు ఏమన్నా చేయొచ్చాము అని చెప్తే ఆయన వచ్చి నా భార్య బాగాలేదని టీవీఎస్ మీద వచ్చి డాక్టర్ కాళ్ళ మీద పడ్డట్టు పని చేసిన తర్వాత ఇబ్రహీంపట్నం నుంచి మనల్ని మస్కు నరసింహ, వెంకటేషు, ఎంఆర్ భిక్షపతి, విష్ణు, ఆవుల మల్లేషు వీళ్ళందరూ వచ్చిగా తీసుకొచ్చి ఓ జీప్ తీసుకొని వచ్చారు. ఆ జీపులు వేసుకొని పోయినాం. ఏమంటున్నావు మరి? ఓ బిడ్డ నన్ను చంపకూర అంటాడు, నిన్ను కూడా చంపుతుండు. ఆడిందంటే ఓ స్వామి నన్ను చంపక, ఓ స్వామి నన్ను చంపకని వాడంటుండు. నా పేరు తెలియదు, ఏం తెలియదు. ప్లాన్ సక్సెస్ అయిపోయింది. అక్కడ ప్లాన్ సక్సెస్ అయిందా? నేను తీసుకొని పోయి ఉన్నారు ఇప్పుడైనా ఉన్నాడు. ఇక ఆయన మన పార్టీ రాష్ట్ర నాయకత్వం వాళ్ళందరూ కూడా జోక్యం చేసుకొని లాస్ట్ ఆయన చెప్పింది ఏంటంటే, నా హెల్త్ బాగాలేక నేను పోయినా, కమ్యూనిస్ట్ వాళ్ళు చేసిరు అనేది కాదు కానీ నా హెల్త్ కూడా బాగాలేకుండే నేను పోయినా, మా చుట్టాలే తీసుకుపోయారు నన్ను, ఎవరో కాదు అని పోలీసులకు వాంగ్మూలం కూడా ఇచ్చాడు. నిజాయితీ ఒప్పుకున్నాడు ఆయన. హోమ్ మినిస్టర్ కూడా దేవేంద్ర గౌడ్ కూడా మీరు చేసిన ప్లాన్ కరెక్టే, మా కొడుకులు వెదవమున్న కొడుకులు ఓడగొట్టాలని చేసిరు, అట్లా అవిశ్వాసంలో నెగ్గిపోవాలని ఆలోచన చేసి ఎత్తుగడ చూడు. సమయస్ఫూర్తి అనేక ఘటనలు ఇది ఇట్లా సాహసాలు జరుగుతుందండి. ఇంకా ఉన్నది నా మీద మస్కు నరసింహ మీద బీజేపీ వాళ్ళు వచ్చి ప్రత్యక్షంగా ఆఫీస్ ముందరనే దాడులు చేసేవాళ్ళు. ఇబ్రహీంపట్నం ఆఫీస్ ఇది రాళ్ళు తీసుకొని కొట్టేవాళ్ళు. ఇప్పుడు అట్లా బలంగా ఉందా? ఇప్పుడు అట్లా ఉందా? అప్పుడు అట్లా ఇప్పుడు దాడులు చేశారు. ఇప్పుడు ఉన్నారు అట్లా. అప్పుడు దాడులు చేసినటువంటి వాళ్ళందరూ కూడా
అరే మేము చేసింది తప్పు ఆ రోజు అని ఇప్పటికి చెప్తారు వాళ్ళు. మీ మీద మేము అట్లా చేసేది లేకుండే పెడుచు ఆవేశాలు. అంతేందుకు ఎస్ఎఫ్ఐ ఏబీపీ గొడవలు కూడా ఎస్ఎఫ్ఐలు చదువుకుంటున్న సందర్భంగా ఏబీపీ వాళ్ళు చదువుకుంటున్న సందర్భంగా అవుటర్స్ వచ్చి టౌన్లోకి వెళ్ళి అవుటర్స్ వచ్చి కొట్టేవాళ్ళు రౌడీలు. మేము ఇక అది ఎస్ఎఫ్ఐలో ఉన్న పిల్లలంతా కూడా మేము ఎస్ఎఫ్ఐలో ఉన్నాం, మమ్మల్ని వచ్చి రోజు కొడుతున్నాం, మమ్మల్ని చదువుకొని ఇస్తలేరు అని వాళ్ళు. అట్లా కొట్టిన తర్వాత నేను ఎస్ఐ తోటి వాళ్ళందరితో మాట్లాడి మీరు వాళ్ళు కొట్టంగానే మాకు ఫోన్లు చేయరు, మేము వస్తామని ఎస్ఐకి వాళ్ళందరూ చెప్పి ఎస్ఐ మేము అందరం పోయి పొరగా కొట్టేది వాళ్ళని. అవుటర్స్ 4 అయితే వస్తారో వాళ్ళని. తర్వాత ప్రతిభ కాలేజీ, వివేకానంద కాలేజీ అని ఉండే. ఆ మేనేజ్మెంట్ కూడా బీజేపీ, ఆర్ఎస్ఎస్ బీజేపీ భావజాలం కలిగిన వాళ్ళే. అలా కాలేజీలని జెండాలు అని పెట్టుకునేటోళ్ళు. అయితే ఒకనాడు సంవత్సరం తర్వాత నేను కాలేజీ పోయినా. ఓ సీట్ కావాలా సార్, మాకు తెచ్చిన పిల్లలు ఉన్నారు, సీట్ కావాలంటే అప్పుడు వాళ్ళు చెప్పింది ఏంటంటే, సార్ మీ పోలీసు వాళ్ళకి సీట్ అయిపోతే మేము ఇంకోరికి ఇస్తాం సార్. అన్నిష్టం తెలియదు వాళ్ళకి. అది అంత మామూలు చేసిన పొరపాటు సార్ అప్పుడు అట్లా చెప్పటం. మేము ఒకవేళ మేనేజ్మెంట్కి సంబంధించి మేము ఒప్పుకోకుండా మా మీద కూడా టార్చర్ పెట్టి డబ్బులు తీసుకుంటారు సార్ అని అప్పుడు వాళ్ళు కూడా మేనేజ్మెంట్ కూడా మామూలు తప్పు చేసినని చెప్పారు. ఒక విప్లవ పార్టీ, ఒక విప్లవ కార్యకర్తకు, ఒక విప్లవ యోధుడికి ఏమేమి లక్షణాలు ఉండాలి, ఎలాంటి జీవిత ఘటనలు ఉండాలి, అవన్నీ మనం పరిపూర్ణంగా మనం చూస్తున్నామండి. అది చాలా అసలు రోమాలు నిక్కబొడిచే రీతిలో వింటాంటే వినాలనే స్థితిలో ఉన్నది. తర్వాత నెక్స్ట్ ఎపిసోడ్ మళ్ళీ మనం ఇంటర్వ్యూ చేద్దాం. సమాజ స్థాపన కోసం RTV న్యూస్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.